మాట్లాడండి మాట్లాడండి ఒక్కొక్కరు అయి మాట్లాడండి సార్. సార్ అది మనకి ఈ ఏ విధంగా చేయాలనేది నాకు ఇంకా రెడీ అయితలేదు సార్. నేనైతే లెటర్స్ అని రాసి పెడుతున్నాను. ఇంకోటి ఏందంటే ప్రాబ్లమ్ నాకు బయట వాళ్ళు ఎవరు తెలవదు సార్. ఆ ప్రయత్నంతోటే నేను ఎక్కడ పోలేకపోతున్నా. ఆల్మోస్ట్ అది ఇలా మీటింగ్ ఉందని తెలవని అక్కడ కూడా పోయినాను. బట్ మిస్కమ్యూనికేట్ అయింది సార్. అంత దూరం పోవాలంటే మళ్ళీ ట్రాఫిక్ ఇరికిపోతున్నామని మళ్ళీ రిటర్న్ అయినాను. అయితే మనం ఏం యాక్షన్ చేయొచ్చు సార్? అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది సార్. నేను మొన్న తీన్మార్ ఈయన ఉంది కదా సార్ ఎమ్మెల్సీ. సార్ ఎమ్మెల్సీకి కూడా ఫోన్ చేశాను సార్. తీన్మార్ మల్లన్నకు ఒక నలుగురు వ్యక్తుల ద్వారా ప్రయత్నం చేస్తే ఆయన ఫోన్ నెంబర్ దొరికింది, చేసిన సార్. సార్ చేసిన తర్వాత రోజే నెక్స్ట్ డే అనుకుంటా సుదర్శన్ అని ఆయన రిపోర్టర్ ఉంటారు కదా సార్. సార్ ఆయన కూడా మన దాంట్లో వేశారు సార్. ఆయన దాంట్లో నెక్స్ట్ అట్ ద సేమ్ టైం వేరే అకాడమీ వాళ్ళు కూడా వీళ్ళతోటి టైఅప్ అయ్యారంట, అడిగిరంట. ఉమ్, వాళ్ళకు కూడా వాళ్ళకి సంబంధించిన పేపర్స్ అవన్నీ ఇస్తే వాటితో పాటు ఈయన అది చేసింది సార్. నెక్స్ట్ నేను ఇప్పుడు కూడా ఇంత జస్ట్ ఒక 15 minutes బ్యాక్ కూడా మన రఘునందన్ సార్ కూడా ఫోన్ సార్ చేశాను సార్. నాకు తెలిసి వీటన్నిటి వలన ఉపయోగం లేదు సార్. సీఎం దగ్గరికి వెళ్ళాలి, సీఎం అపాయింట్మెంట్ దొరకకపోతే సీఎం ఎక్కడ ఉంటాడో అందరము కలిసి ఎదురుగా ఏదైనా ప్లకార్డ్స్ పట్టుకొని సీఎం గారి దగ్గరికి వెళ్తే తప్పించి ఇవన్నీ చాలా అయిపోయినాయి. ఇది ఇప్పుడు కాదు సార్ స్టార్ట్ అయింది. అదే సార్, రెండు అదే వేల దాన్ని అక్కడికే వస్తున్నాను సార్. అయితే ఏంది పరిస్థితి అంటే ఇవన్నీ సెట్ కాకుంటే మీ పేరెంట్స్ తో పాటు విత్ ఫ్యామిలీస్ విత్ స్టూడెంట్స్ ఆల్సో పోయి డైరెక్ట్ ఇప్పుడు మన దగ్గర ఎక్కడ ఉంటారో ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ సీఎం ఆఫీస్ కానీ అక్కడ కానీ ఒక టైం లేదనుకున్నా సరే 2-3 days అయినా సరే ఉండి ఆ ప్రయత్నం చేస్తే ఎట్లుంటది అన్నది నా ఆలోచన సార్. అక్కడే ఉండాలి సార్, ఇక వేరే పని పెట్టుకోకుండా. ఇప్పుడు ఈ మీడియాలో ప్రెస్ మీట్లు ఇవన్నీ చెప్పడం వాళ్ళకి తెలియకపోతే కదా సార్. రాత్రి నేను మీకు నోట్ పంపించా. అవును రెండు సార్. 2022 ఆయన మన సీఎం గారు ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ లో ఆయనే క్వశ్చన్ అడిగాడు. సైనిక్ స్కూల్స్ ఆ, ఏమైనా, మీరు ఎన్ని సైనిక్ స్కూల్స్ పెట్టారు 2014 తర్వాత అంటే 10 సైనిక్ స్కూల్స్ పెట్టాం, మీకు సైనిక్ స్కూల్ ఇచ్చాము, మీ వాళ్ళు ల్యాండ్ ఇన్స్పెక్షన్ అయింది, ఆ తర్వాత మీ వాళ్ళు ఆ ఫైల్ మీద రిప్లై లేదు, మీ వాళ్ళు ప్రైవేట్ సైనిక్ స్కూల్ అడిగితే రుక్మాపూర్ దానికి శాంక్షన్ ఇచ్చాము, అది కూడా వాళ్ళు ఎంఓయూలో ఎంటర్ కాలేదు అని క్లియర్ గా రిప్లై ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. అదే మీకు రాత్రి నేను లెటర్ ఫార్వర్డ్ చేసింది. అవును సార్, చూసాను సార్. ఇప్పుడు దాంట్లో అంత తెలిసినాక ఇప్పుడు ఆయనకి ఎందుకు ఆయన కన్వే ఆయన అవుతలేదు సార్? ఆయనకి తెలియక కాదు సార్, ఆయనకి తెలుసు ఆయన నోటీసులో తెలియంది ఏంటంటే స్కూల్ మనమే పెట్టాలి అనేది ఆయనకి అర్థం కావట్లేదు. స్కూల్ ఎవరో పెడతారు, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ని మీరు పెట్టండి అని అడుగుతున్నాడు. సెంట్రల్ సార్. గవర్నమెంట్ తోటి ఎంఓయూ ఎంటర్ అయ్యి ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేసేది ఏంటి సార్, ముగ్గురు ముగ్గురు డిఫెన్స్ ఆఫీసర్స్ ని స్కూల్ నడిపించడానికి ఇస్తారు. సార్. మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా స్టేట్ గవర్నమెంటే చేయాలి. సో సార్. ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ అయితే నేను ఆయనకి ఆ టైమో లేకపోతే మనం ఎదురుగా కరెక్ట్ కలిస్తే ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది అయితే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ లో స్కూల్ పెట్టడం. ఆయన ఒక్కసారి ఎవరినైనా రిప్రజెంటేటివ్ ఢిల్లీ పంపించి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో ఒక 2 రోజులు ఉండి ఆ శాంక్షన్ లెటర్ తెచ్చుకుంటే స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పటికి వాళ్ళు చేసే పని ఆఫీసర్స్ ని అలాట్ చేస్తారు. సార్. అంతే. సెంట్రల్ గవర్నమెంట్ కి ఫైనాన్షియల్ గా సైనిక్ స్కూల్ తోటి ఏం సంబంధం లేదు సార్. ఎంత ఇస్తారు సార్? 2,000 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్. అది కూడా ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. మొత్తం స్కాలర్షిప్ ఇచ్చేది స్టేట్ గవర్నమెంట్, స్కూల్ కట్టేది స్టేట్ గవర్నమెంట్. సార్. ఓకే సార్, అట్లయితే ఆ దిశగానే ఇప్పుడు మనకు రీసెంట్ గా మొన్న కూడా సార్ మన ఇదే డిప్యూటీ సీఎం సంబంధించిన వాళ్ళు ప్లస్ మన దామోదర్ రాజనరసింహ సంబంధించిన వాళ్ళు పేరెంట్స్ కూడా మేము అపాయింట్మెంట్ తీసుకుంటా అన్నారు కదా సార్. కొంచెం అడుగుతా అన్నారు. ఆ విషయం కూడా కొంచెం మనకు పేరెంట్స్ ఇట్లా జాయిన్ అయితే చెప్తే బాగుంటుంది సార్. అంటే ఆ నేను ఆ, సార్. నేనేమనుకుంటున్నానంటే సార్, ఎవరికైనా యాక్సెస్ ఉంటే కలవడం. అదే యాక్సెస్ సార్. లేకపోతే ఇక్కడ ఏదో ఉంది కదా సార్, ప్రజావేదిక ఏదో ఉంది కదా ఒకటి జనరల్ గా. ఎస్ సార్, నేను నెక్స్ట్ నేను ఒక అది కూడా ప్లాన్ చేసిన సార్. మీరందరూ ఒక డేట్ ప్లాన్ చేసుకొని ఒక 200 మంది డైరెక్ట్ గా ప్రజావేదిక దగ్గరికి విత్ ఫ్యామిలీస్ పిల్లలతోటి మీరు అనుకున్నట్టు వస్తే ఇంకా అందరినీ కూడా గ్యాదర్ చేసి ప్రజావేదిక దగ్గర కలవడమే కరెక్ట్ సార్. మనం గవర్నమెంట్ కి అగేనెస్ట్ గా ఏం చేయదలుచుకోవట్లేదు కదా, మనకు కావాల్సిన పని స్కూల్ పెట్టడం. సో అయితే సార్ ఆ వెళ్తేనే పెద్ద కరెక్ట్ కరెక్ట్ రిప్రజెంటేషన్ అవుతుంది. ఆటోమేటిక్ గా మీడియా వాళ్ళు కూడా ఉంటారు. ఆ లొకేషన్ ఏంటి అనేది ప్లాన్ చేసుకొని దానికి బేసిక్ ఎక్స్పెండిచర్ కి మినిమం కావాల్సినవి అన్ని కూడా మీలో ఎవరైనా ఒకళ్ళు ఫైనాన్స్ చూస్తానంటే నాతో స్టార్ట్ చేసి కొంచెం అమౌంట్ దగ్గర పెట్టుకుందాం సార్. ఎడ్యుకేషన్ లాగా అంటే ఒక ప్లేస్ లో అంటే అందరికీ అర్థమయ్యే ప్లేస్ లో కనీసం ఒక 400-500 మంది ఏ, జమ అయ్యి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే బెటర్ సార్. కలిస్తే సీఎం గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, కలవకపోతే ఆ ప్రజావేదిక అనే దగ్గర ఉంది కదా సార్, అక్కడ టైమింగ్స్ ఏంటో చూసి అందరూ ఒక టైంకి అక్కడ కలిసి
కాసేపు అక్కడ మౌనంగా కూర్చొనేది అనంతరాములు సార్ మొన్న చెప్పారు కదా సార్, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను సార్. అయితే ఈ ప్రజావేదిక సార్ ఎవ్రీ వీక్ లో శుక్రవారం రోజు ఉంటుందండి సార్. దాన్ని కూడా కనుక్కున్నాను సార్ నేను. అదే సార్ అది. శుక్రవారం రోజు ఉంటుందంట సార్. శుక్రవారం రోజు ఎర్లీ మార్నింగ్ 9 కి స్టార్ట్ అవుతుంది. అయితే వాళ్ళ సీఎం రిప్రజెంటేటివ్స్ మాత్రమే అక్కడ ఉంటారు సార్. సార్ అందరినీ నేను అన్మ్యూట్ చేస్తాను సార్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి. మహాంత్ కృష్ణ గారు వాళ్ళు మాట్లాడండి సార్, అందరం మాట్లాడుకుంటే ఒక కంక్లూజన్ కి రావచ్చు. ఫస్ట్ ఒక 5-6 మెంబర్స్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చేతులు ఎత్తి ఒక కమిటీ లాగా ఫామ్ చేసుకోండి సార్. అంటే ప్రెసిడెంట్ సెక్రటరీలని కాదు, యాక్టివ్ మెంబర్స్. సో ఒకళ్ళ దగ్గర ఫైనాన్స్ పెట్టుకోండి, వాళ్ళు ఎవరో చెప్తే వాళ్ళ మొబైల్ నంబరు అది ఇస్తే కొంచెం అకౌంట్స్ అది రాసేసుకుంటే అందరూ కాంట్రిబ్యూషన్ చేస్తారు. సో నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం సీఎం గారిని కలవాలి. అది ప్రాసెస్లో మనకు తెలిసిన వాళ్ళ ద్వారా కలుస్తామా, లేకపోతే అందరము కలిపి ఒక ధర్నా లాగా కలుస్తామా అనేది ఆ టీం నిర్ణయిస్తే కనుక అందరం ఫాలో అవుదాం సార్. సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్, ఒక్కొక్కళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్ ఒక్కొక్కళ్ళు. ఓకే సార్, నాది ఇప్పటిదాకా అన్మ్యూట్ లో ఉన్నట్టుంది అదే. సార్. అది ప్రజావేదిక అనేది ఎవ్రీ ఫ్రైడే ఉంటుంది సార్. ఎవ్రీ ఫ్రైడే రోజు ఉంటదంట. సీఎం రిప్రజెంటేటివ్స్ మాత్రమే అక్కడ ఉంటారంట సార్. సీఎం ఎప్పుడు రాడట. ఏదో ఆయనకు అంటే అది మన ఫస్ట్ డే వచ్చారు, అది బట్టి ఆ, విక్రమార్క గారి yes. ఇంట్లోనే అక్కడ ప్రజావేదిక ఉంటది. అదే సార్, సేమ్ అంటే ఇప్పుడు ఒక ఇప్పుడు కూడా ప్రజెంట్ పొజిషన్ ఏంటంటే సార్, ఫస్ట్ సీఎం రిప్రజెంటేటివ్ గా మల్లు బట్టి విక్రమార్క గారు ఉంటారంట సార్. ఆయన లేని పక్షంలో ఒక చిన్నారెడ్డి ఉన్నాడు కదా సార్, ఈయన అచ్చంపేట ఎమ్మెల్యే. ఆయనకి అన్ని తెలుస్తారు. ఆ, చిన్నారెడ్డి గారి అబ్బాయి RIMC డెహ్రాడూన్ లో చదువుకున్నాడు. 6 months ఉండి పారిపోయి వచ్చేసాడు అక్కడి నుంచి ఉండలేక. ఎస్ సార్. ఇప్పుడు ఆ చిన్నారెడ్డి గారికి సైనిక్ స్కూల్స్ RIMC ఐడియా ఉంది. వాళ్ళ అబ్బాయి 2007లోనో 2008లో 2002లోనో 2003లోనో RIMCకే చదువుకున్నాడు సార్ డెహ్రాడూన్ లో. అయితే సార్ నిన్న కాక మొన్న నేను వెళ్ళాను సార్ అక్కడికి. అయితే మొత్తం డీటెయిల్స్ అన్ని అనుకున్నాను సార్. ఇప్పుడు మల్లు బట్టి విక్రమార్క గారి యొక్క రిప్రజెంటేటివ్ గా చిన్నారెడ్డి, ఇంకొక మేడం ఉంటారు సార్, ఒక IAS ఆఫీసర్ ఆర్ డిప్యూటీ తహసీల్దార్ అదే సార్, అది ప్రాసెస్. యాక్చువల్ గా ఏంటంటే ఏ ఇష్యూ ఉన్నా అక్కడ ఇవ్వచ్చు కాబట్టి, అంటే నేను అనుకునేది అక్కడికి వెళ్తే మీడియా వాళ్ళకి కూడా ఫోన్లు చేస్తే అటెన్షన్ కూడా ఉంటది. సో అంటే చాలా మంది ఉంటారు కాబట్టి ఏం జరుగుతుంది అనేది ఒక అటెన్షన్ ఉంటది కదా సార్. అంటే కరెక్ట్ ప్లేస్ అదే అనుకుంటున్నా సార్. అదే సీఎం గారి ఇల్లా అనేది అందరూ డిసైడ్ చేసుకోవాలి. సీఎం గారి ఇంటి దగ్గర అయితే మళ్ళీ అన్అఫీషియల్ అవుతుంది, అఫీషియల్ అయితే కనుక ప్రజావేదిక అవుతుంది అనుకుంటున్నా నేను. అదే సార్, నేను ప్రజావేదిక గురించి కనుక్కుంటే అది చెప్పింది సార్. నేను దొరికిందే ఛాన్స్ అని నేను కూడా వెళ్ళాను సార్. వెళ్ళి అక్కడక్కడ తిరిగి ఇది పరిస్థితి ఎట్లా ఉంటది, నెక్స్ట్ ఎన్నడు ఉంటది, ఏ డేట్ ఉంటది అంటే శుక్రవారం అని చెప్పారు సార్. అనివార్య కారణాల వల్ల ఏమన్నా ఉంటే శుక్రవారం వాయిదా పడొచ్చు అంట సార్, లేకుంటే కంటిన్యూ ఉంటదంట. అది కూడా మనం తొందరగా అన్ని కనుక్కొని ఆ డేట్ ప్రకారం ప్లాన్ చేసుకుందాం సార్ మనం. అదొకటి సార్. ఇప్పుడు యాక్టివ్ మెంబర్స్ కమిటీ అంటే నేను ఏది చూడడానికి రెడీ ఉంటాను సార్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే నేను కొంచెం దూరంలో ఉంటా కదా సార్, సిటీ ఏరియా కొంచెం దూరంలో ఉంటా కాబట్టి ఎలా అన్నది దాని ప్లాన్ అనేది నాకు అర్థమైతే లేదు సార్. మీరు అనుకున్నట్టు చాలా మంది ఇప్పుడు 100 మంది ఉన్నారు కదా సార్ మన దగ్గర. ఎస్ సార్. ఇప్పుడు జాయిన్ అయింది 33 మంది. ఆల్రెడీ ఎవరి ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు. టాప్ 10 మెంబర్స్ కి ఎలాగో సీట్లు వచ్చేస్తాయి, లోకలో నాన్ లోకలో. కింద ఉన్న వాళ్ళు చైతన్య నారాయణ బయటకు వెళ్దాం అనుకునే వాళ్ళు బయటకు వెళ్తున్నారు. సో ఎటొచ్చి ఏంటంటే అంటే అందరికి ఒక 100 మంది కన్నా ఇంట్రెస్ట్ ఉండి ఆ టాప్, నేను ఇప్పుడు లిస్ట్ పెట్టాను కదా సార్, మన బ్యానర్స్ లో ఉన్న వాళ్ళు అందరికీ వచ్చేస్తాయి. 96 మెంబర్స్ ఉన్నారు. అంతవరకు ఖచ్చితంగా వస్తాయి. కొంచెం యాక్టివ్ గా చేస్తే ఏదైనా ప్రయత్నం చేయొచ్చు సార్. అంటే మీరు నిర్ణయిస్తే నేను వెనకమాల ఉంటాను. ఫైనాన్షియల్ గా స్టార్ట్ చేయడానికి మాత్రం నేను మొన్న మెసేజ్ పెట్టాను కదా సార్, నేను పంపిస్తాను, స్టార్ట్ చేయొచ్చు వర్క్. ఓకే సార్, మేము కూడా దానికి రెడీ ఉంటాం సార్. కానీ మెయింటైన్ చేయడానికి మనం ఒక ప్రోగ్రామ్ అనుకున్నాం అంటే అమౌంట్ పంపేయడమా, లేకుంటే మనం యాక్టివ్ గా మేము ఇంకో ఇద్దరిని తీసుకొని రావడమా, దానికి కూడా మేము రెడీ ఉంటాం. అమౌంట్ అనేది బేసిక్ అమౌంట్ అనేది ఇప్పుడు ఎవరు డబ్బులు పెట్టుకొని ఛార్జీలు పెట్టుకొని ఒక ప్లేస్ కి వచ్చినా ప్లకార్డ్స్ కావాలి, బ్యానర్స్ కావాలి అంటే ఎత్తుక్కోకుండా ఎవరి జేబులో నుంచి డబ్బులు పెట్టొద్దు కదా సార్. సో నేను ఇస్తాను, అందరం తలా కాంట్రిబ్యూట్ చేసుకొని కొంచెం అమౌంట్ అక్కడ ఉందనుకోండి సార్, ఏదైనా చేయడానికి అవుతుంది కదా. అయితే సార్ అదే సార్, దాన్ని మెయింటైన్ చేయడానికి నేనైతే యాక్టివ్ గా ఉంటాను సార్. బట్ ఇది విత్ ఇన్ ఈ టైంలోనే అయిపోతే బాగుంటదని నా అభిప్రాయం సార్. ఇంకొకటి దూరం ఉంటా కానీ అందరికి సిటీలో ఉండే వాళ్ళకైతే ఇంకా బాగుంటదేమో ఆలోచన. ఎవరు అందరు ఒపీనియన్స్ తీసుకుందాం సార్, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది. సోషల్ వర్క్ సార్ ఇది మనకి. అదే సార్, నా బాధ కూడా అదే సార్. మన పిల్లలే కాదు,
మన ఇప్పుడు పిల్లలే కాదు, రాబోయే తరాలు. ఇప్పుడు కేసీసీ ఏముంది సార్, కేసీసీ ఇంకో సంవత్సరం రన్ చేస్తాను మూసేస్తాను. బట్ తర్వాత తరాలు ఉంటారు కదా సార్, పిల్లలు వాళ్ళు అదే సార్ ఉంటారు కదా. మనకు వచ్చే ఆలోచన కూడా అదే సార్. ఎట్నో అనిపిస్తుంది సార్ పానం అంతా. వేరే పిల్లలకి ఒక 279 278 వచ్చిన వాళ్ళకి కూడా రాలేకపోతే, ఆ వేరే పక్క స్కూల్లో 240 250 వచ్చిన వాళ్ళకి లోకల్ కేటగిరీ కింద వస్తే మన పరిస్థితి ఏందో మనకు అర్థమైతలేదు సార్. పరిస్థితి చాలా, నేను ఇప్పుడు మొన్న రీసెంట్ గా మా ఎమ్మెల్యేని కూడా కలిసిన సార్, కానీ యూజ్ లేదని తెలుసు. బట్ నా పానం ముక్కట్లేదు సార్, కలవాలన్న ఆలోచన వస్తుంది అంతే. ఎవరిని అసలు రేవంత్ రెడ్డి గారికి దాని గురించి తెలియకపోతే కదా మీరు ఎవరిని కలిసిన. నేను రాత్రి మీకు పంపించిన లెటర్ ఏంటి, ఆ నంబర్ తీసి నేను ఆ ఫైల్ మొత్తం తీసి అసెంబ్లీ సెషన్లో రేవంత్ రెడ్డి గారు అడిగారు ఆ క్వశ్చన్. సార్ తెలంగాణకి మీరు సైనిక్ స్కూల్ ఎందుకు ఇవ్వలేదు, మీరు పంపించారా, 2014 తర్వాత మీరు ఎన్ని సైనిక్ స్కూళ్ళు పెట్టారు అని పార్లమెంట్ మెంబర్గా రేవంత్ రెడ్డి గారు అడిగారు. అదే ఆయన సార్. ఆయనకి ప్రాబ్లం తెలుసు సార్, ఇష్యూ ఆయనకి తెలుసు, ఎట్లా స్కూల్ పెట్టాలనే తెలియడం లేదు. అదే సార్. మనకేమన్నా టైం ఇస్తే అప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. కాదు, ఆయన దగ్గర ఉన్న ఈ అంటే ఆఫీసర్స్ వాళ్ళు కూడా గైడ్ చేయలేకపోతున్నారు సార్ కరెక్ట్ గా. అదే సార్. అంటే వాళ్ళకి కూడా ఎవరికి అంటే బేసికల్ గా ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనేది వేరే ఉంటది, స్టేట్ గవర్నమెంట్ వేరే ఉంటది. అయితే ఇప్పుడు నేను కూడా ఒక చిన్న ప్రయత్నం చేసిన సార్. మా ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఉన్నారు కదా సార్, వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఈయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటే సార్. నేను నా ప్రయత్నం చేసిన సార్. మొన్న ఇంటికి వెళ్ళిన ఏవిఎన్ రెడ్డి అని రీసెంట్ గా ఎలక్ట్ అయింది సార్. ఆయన దగ్గర కూడా నేను పోయినా, మాకు కూడా అపాయింట్మెంట్ ఇస్తలేడు సార్, మేమేం ప్రయత్నం చేయాలన్నాడు. అది కాకుండా నేను ఇంకోటి ఏంటంటే ఆలోచన చేసిన, అసదుద్దీన్ ఓవైసీ కదా సార్, అక్బరుద్దీన్, అంటే ఆ ప్రయత్నంలో వద్దాన్ని కూడా వాళ్ళని కూడా రెడీ చేసి అడుగుతున్నా సార్. ఎవరు అవన్నీ చేస్తే ఏంటంటే మనం కష్టపడమే కానీ రిజల్ట్ రాదు. అది నాకు తెలిసి రిజల్ట్ కావాలి అంటే సీఎం గారిని కలిస్తేనే రిజల్ట్ వస్తుంది సార్. ఎక్కడ కలిసినా రిజల్ట్ రాదు, ఇవన్నీ అందరికీ తెలుసు సార్. వీళ్ళు తీసుకుపోతారండి సార్ సీఎం దగ్గరికి, నా మెసేజ్ ని మన మెసేజ్ ని కన్వే చేసే ఏమన్నా బాగా ఒకటే ఉంది సార్. నాకు అదే ఇబ్బంది అనిపిస్తుంది. అదే తీసుకుంటారే ఉద్దేశంతో నేను ప్రయత్నం చేస్తున్నా సార్. అది తీసుకపోతే యాజ్ రిప్రజెంటేటివ్ మిమ్మల్ని ఆ టైంకి ఏ టైం ఇస్తాడో ఆ టైం తీసుకపోయి ఒక విషయం అయినా చెప్పిద్దాం, మన ప్రయత్నం మనం చెప్పిద్దామన్న చిన్న ఆలోచన తప్ప వేరే అదేం లేదు సార్ నా దగ్గర అయితే. నాకైతే సార్ అనంతరాములు సార్ ఉన్నారా, మీరు మాట్లాడండి సార్ ఒకసారి. సార్ ఎవరెవరు మాట్లాడతారు లైన్ లో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్, మీ దగ్గర మాట్లాడండి. హలో. ఓకే సార్. సార్ అనంతరాములు సార్ మాట్లాడండి. సార్ నమస్తే. నమస్తే సార్, మీరు చెప్పండి. వింటున్నారు. అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇండివిజువల్ గా చేస్తున్నారు, గ్రూప్ లో చేస్తే గానీ అవ్వదు అనేది నేను అనుకోవడం. ఒక మాట సార్, ఇప్పుడు మీరు చెప్పిన స్టాటిస్టిక్స్ ప్రకారం 100 పైన ఉన్నారు. అవును. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీద చూడండి, 34 మంది ఉన్నారు. నేనే చెప్తున్నా కదా సార్, అందరు నాతో మాట్లాడతారు, వస్తే వస్తుంది, లేకపోతే మనం చైతన్య నారాయణ స్కూల్కి వెళ్ళిపోదాం, లోకల్లో స్కూల్ ఎవరంటే అంతే ఉంటాయి సార్. ఇది వర్క్ రెడీగా అన్ని ఉంటే మనం వెళ్తాము. ఇప్పుడు శ్రీనివాస్ సార్ తో మాట్లాడారా సార్? అదే అడుగుదాం అనుకుంటున్నాను, ఏమన్నారు? మాట్లాడినా సార్. ఎట్లా సార్ ఏం చేద్దామని అంటే, తను ఏదో ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది, స్టేట్ గవర్నమెంట్ క్రైసిస్ లో ఉంది, అది ఏదో చెప్పిండు. నేను కృష్ణారెడ్డి ఇద్దరం మాట్లాడినాం. మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏదో ఫైనాన్స్ సెక్రటరీతో ఎవరితోనో మాట్లాడతానని చెప్పిండు. తెల్లారి మళ్ళీ నేను కాల్ చేసిన, లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ పెట్టినా, సార్ ఇట్లా మాట్లాడిందా అని చెప్పి మెసేజ్ పెట్టిన. నాకు దానికి రిప్లై అయ్యలేదు. అంటే యాజ్ ఎ పేరెంట్ నిజంగా చెప్పాలంటే వాళ్ళ బాబు సైనిక్ స్కూల్లో చదివిండు, అండ్ మీ శిష్యుడు, అండ్ హీఈస్ వర్కింగ్ ఇన్ ఫోర్సెస్. కొద్దిగా సార్ ఇనిషియేషన్ తీసుకోవాలి కదా. ఏమో సార్, అంటే గవర్నమెంట్స్ ఎలా రన్ అవుతాయో నాకు ఇప్పుడు కూడా అర్థం కాల. మీకేమో ఫైనాన్షియల్ అంటే జనరల్ గా ప్రాబ్లం, ఒక స్కూల్ పెట్టడానికి ఫైనాన్స్, అసలు దీనికైతే ఫైనాన్స్ కూడా అక్కర్లేదు. ఈ రోజు అనౌన్స్ చేశారు కదా సార్, 2400 కోట్లతో స్కూల్స్ పెడుతున్నామని. ఈ రోజు అనౌన్స్ చేశారు సార్, 2400 కోట్లతో స్కూల్స్ పెడుతున్నామని అనౌన్స్ చేశారు. ఏదైనా ఒక ధర్నా చేస్తే ఏమన్నా వర్కౌట్ అవుతుంది. యాక్చువల్ గా దీనికి అసలు ఇప్పుడు ఆయనకి ఐడియానే కావాలి, దీనికి ఫైనాన్స్ అక్కర్లేదు సార్. ఫైనాన్స్ 2-3 years తర్వాత సార్ దీనికి. అది వదిలేసేయండి సార్. ఇప్పుడు ఏమన్నా చిన్న 50 మంది పేరెంట్స్ తో ధర్నా చేస్తే ఏమన్నా వర్కౌట్ అవుతుంది అని ఒక ఆలోచన. ఆ ప్రజావేదిక దగ్గర ఎక్కడో చేసి మీడియా వాళ్ళకి కూడా మనం మెసేజెస్ పెడితే మీడియా వాళ్ళు కూడా వస్తారు, అందరూ అక్కడి నుంచి చెప్పి. మీడియా మేనేజ్మెంటే సార్.
అందుకే సార్ ఇప్పుడు మనం కూడా మేనేజ్ చేద్దామనే కదా చెప్తుంది, మనం కూడా మేనేజ్ చేద్దాం, ఏముంటది పైసా కదా ఇది. ఎవ్రీథింగ్ డబ్బులే మీడియా. అదే అందుకనే మీరు ఆ మాట అనగానే నాకు థాట్ వచ్చింది, యా ఇట్లా కాదు, ఒక ఒక ఎవరినైనా ఒక మెంబర్ ని పెట్టుకొని మనం మనీ ఎంతమంది స్పందించారు? మీరు 25,000 కాంట్రిబ్యూట్ ఇస్తారు చేస్తారు. సార్, మనీ ఇస్తారు, మనీ నేను కూడా ఇస్తాను, మనీ ఇస్తారు. మనీ గురించి అంటే మనకి ఖర్చులకు కావాల్సినంత వరకు నాకు తెలిసి మనీ ఏముండదు సార్. నేను అడుగుతాను అందరు పేరెంట్స్, ఈ పేరెంట్స్ కాదు, మొత్తం మన స్కూల్ పేరెంట్స్ అందరూ కాంట్రిబ్యూట్ చేస్తారు సార్, ఒక కాజ్ కోసం కదా సార్. చిన్నదో పెద్దదో అందరూ కలిపి కాంట్రిబ్యూట్ చేస్తే ఒక అమౌంట్ సార్ ఒక పని చేయండి, రేపు ఒక మీటింగ్ పెట్టండి, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఒక మీటింగ్ పెట్టండి పేరెంట్స్. మీటింగ్ పెడితే మీడియా వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళను పిలిచి అట్లీస్ట్ మనం మాట్లాడి ప్రాబ్లం చెప్పి కొద్దిగా ఎట్లా రాయాలనేది మనమే రాసి అదే హైలైట్ అయ్యేటట్టు చేసి అట్లా చేద్దాం సార్. అది నెక్స్ట్ అంటే లైక్ ఇప్పుడు ఇళ్లలో ఒక పేరెంట్ ఎవరైనా బాధ్యత తీసుకుంటానంటే ఒకళ్ళు ఫైనాన్స్, ఒక 10 మెంబర్స్. నేను అదే చెప్పిన, ఎవరు కూడా వాళ్ళు ముందుకు రావట్లేదు కదా, దే హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు మా ఫ్రాంక్ గా చెప్పాలంటే వాళ్ళకున్న ఆతృత మీకుండదు, నాకుండదు కదా సార్, వాళ్ళకే ఉండాలి. వాళ్ళకే ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఎవరైతే దోస్ ఆర్ యాంటిసిపేటింగ్ ఫర్ ద అంటే నేను అనుకునేది ఇండివిజువల్ గా అయితే ప్రతి ఒక్కళ్ళం చిన్నోళ్ళమే సార్. అందరం కలిస్తే చాలా పవర్ఫుల్ అవుతాం అనేది నాకున్న నమ్మకం. ఇండివిజువల్ గా రాము చిన్నోడే, ఇండివిజువల్ గా అనంతరాములు గారు చిన్నోళ్ళే. మనం ఏమి మల్టీ బిలియనీర్లం కాదు, మనం అదాని అంబానీలం కాదు కదా సార్. సో సంఘటితంగా ఉంటే డెఫినెట్ గా ఆ పవర్ వేరు, ఆ శక్తి వేరు, దాని డౌట్ లేదు. అందుకనే అంటున్నా సార్, ఇండివిజువల్ గా ఏముంటది. ఇప్పుడు నేను ఆయన ఇప్పుడే మాట్లాడాడు నాతో, నెక్స్ట్ ఇయర్ వాళ్ళ బాబు మనవాడిని జాయిన్ చేశాడు, విద్యాసాగర్ రావు గారు. మీ దగ్గర ఉంటాడు కదా, కామారెడ్డిలోనే వర్క్ చేస్తాడు ఆయన, సీఎం సీఎం గారి దగ్గర. ధర్మారం సార్, అది తెలియదు నాకు, తెలియదు. తెలీదు. ఆయన ఇప్పుడే మాట్లాడి ఆయన చెప్తుంటాడు ఇవన్నీ అన్ని ఆయన చెప్తుంటే నేను ఎవరినన్నా ఇండివిజువల్ గా అడగలేను, అడిగినా ఏంటంటే అదేదో అవుతుంది మళ్ళీ అంతా తిప్పి తిప్పి. ఇట్లాంటప్పుడు మనం ఏదైనా ఒక యాక్షన్ చేస్తున్నప్పుడు ఎవరికన్నా చెప్పగలం, కుసుమ్ కుమార్ గారికి ఎవరికో అంటే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పగలను అప్పుడు. సార్ చూడండి, ఒక మీటింగ్ పెట్టండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. డెఫినెట్లీ మేము కూడా సార్ ఊరికే అంటే నేను అనుకోవడం అందరూ రండి కూర్చోండి కలవండి అంటే ఇప్పుడు ఇక్కడికే రాలేదు, పైసలు దండగా డబ్బులు దండగా వచ్చినా కానీ అరుచుకోవడం మాట్లాడుకోవడమే ఉంటది. ఒక్కొక్కళ్ళు ఒక కంక్లూషన్ కి వచ్చిన తర్వాత ఒక పాయింట్ లో కలవండి అంటే కలుస్తారు. ఆ కంక్లూషన్ ఏంటి, ఎలా చేద్దామని ప్రజావేదిక దగ్గరికి రమ్మని చెప్తాం. అదే సార్, ప్రజావేదిక దగ్గర నెక్స్ట్ ఫ్రైడేనా ఈ వీక్, ఈ లోపల ఏమేం చేయాలి, వర్క్ స్టార్ట్ చేయడానికి ఫైనాన్స్ కావాలి, అది ఎవరు చూస్తారు అనేది ముందుకు వస్తే నేను ప్లాన్ చేద్దామని సార్. ఇప్పుడు బాధ్యత తీసుకునే వాళ్ళు ఉన్నారు అంటే మనం వర్క్ చేయొచ్చు సార్. అది మీ 30-40 మందిని దే హావ్ టు కమ్ ఫార్వర్డ్. ఇక్కడ 32 మంది ఉన్నారు, మిమ్మల్ని నన్ను వదిలేస్తే వాళ్ళు 30 మంది ఉన్నారు పేరెంట్స్. 30 మందిని చేయలేబట్టమని చెప్పండి, హ్యాండ్ రైజ్ చేయమని చెప్పండి. చెప్పాను, ఎవరు మాట్లాడతారు, కీర్తి ఎవరు, మోక్షిత్ వాళ్ళు మాట్లాడండి సార్. లేదు సార్, మీరు పాయింట్ అవుట్ చేయకండి, లెట్ దెమ్ కమ్ అవుట్. అంటే హ్యాండ్ రైజ్ చేశారు, అందుకే చెప్తున్నాను మాట్లాడమని. లెట్ దెమ్ మాట్లాడండి సార్, ఒక్కొక్కరు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్, నేను అదే మోక్షిత్ వాళ్ళ ఫాదర్ని సార్. చెప్పండి, మాట్లాడండి సార్. నా ఒపీనియన్ ఏమంటే, మామూలుగా ఇప్పుడు సర్వరింగ్ లో, హైదరాబాద్ సర్వరింగ్ లో ఒకరు దగ్గరలో ఉంటే వాళ్ళకి మేనేజ్మెంట్ ఇస్తే బాగుంటుందని నేను ఒపీనియన్ అనుకుంటున్నాను సార్. కొంచెం డిస్టెన్స్ దూరం ఉన్న వాళ్ళు కొంచెం అన్ని విధాల ఇబ్బంది అవుతుంది కదా. నేనేమంటే వాళ్ళకి ఏమన్నా అక్కడ ఖర్చులు కానీ ఇంకా ఏమన్నా అనేది ఉంటే కూడా మనకు పేరెంట్స్ పర్పస్ కూడా ఈ విధంగా హెల్ప్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డిస్టెన్స్ ఉన్న వాళ్ళు ఒకరోజు అయితే నేనుగా లేకపోతే ఎవరు ఒకళ్ళు మీరు ఉండండి అని చెప్పలేము సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఒక 5-6 మనం ఈ 10 రోజులు వర్క్, 10 రోజులు పని సార్ ఇది, 10 రోజులు వర్క్ చేయగలము, టైం స్పేర్ చేయగలం అనుకుంటే ఆ 10 మంది బేసిక్ గా ఏంటి, ఆ 10 మంది మాట్లాడుకొని అందరితో గ్రూప్ లో పెట్టి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, నెక్స్ట్ ఆదివారం మనం ప్రజావేదిక వెళ్తున్నాము, అందరూ ఓకే అన్నారు అనుకోండి సార్, దానికి కావాల్సిన ఏర్పాట్లు ఆ 10 మంది చేస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి కాబట్టి మన అందరం ఒక కలెక్టెడ్ అమౌంట్ పెడతాను అని చెప్తున్నాను అక్కడ. అవునవును సార్, కరెక్టే సార్. అదే ఆ 10 మంది ఎవరు అనేది నేను ఇక్కడ మొన్న వచ్చిన వాళ్ళు అందరూ వస్తారు అనుకున్నాను సార్, మీటింగ్ కూడా అందరూ రాలేదు కదా. ఇప్పుడు ఎట్లా అయిపోతుంది అంటే సార్, టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు 280 అబౌవ్ ఉన్న వాళ్ళు ఎక్కడో దగ్గర వస్తుంది కదా అని, దాంట్లో చాలా మంది ఇప్పుడు ఏంటి మేము అక్కడ దూరం పంపించాలా, అందరు నాతోటే మాట్లాడుతున్నారు కదా, చైతన్యకి వెళ్తాం, నారాయణకి వెళ్తాం అని చెప్తున్నారు.
ఓకే సార్. మనమేమంటే నా అనుభవం అంటే సర్వరింగ్ లో హైదరాబాద్ సర్వరింగ్ లో ఉంటే ఒక 2 డేస్ లేట్ అయినా కూడా అక్కడ స్పెండ్ చేసి చూసుకుంటూ ఉంటాం సార్. మనం ఒక్క రోజులో అయ్యే పనులు కావు సార్ ఇవల్ల అని నా ఒపీనియన్ అవునవును సార్ ఇప్పుడు. అవునవును అవును ఎందుకంటే సరే పేమెంట్ వాళ్ళకి తిరుగుతుంటారు కదా సార్, వాళ్ళ ఖర్చులు కానీ ఏదైనా కానీ వాళ్ళకు మొత్తం పేమెంట్ పరంగా కూడా మనం హెల్పింగ్ చేయొచ్చు సార్, అందరు పేరెంట్స్ సార్ ఇవాళ రేపు చేసుకుని. తిరిగేది ఎక్కడికి వెళ్ళేది అనే దానికి ప్లాన్ చేయడానికి ఏ రోజు ఏంటి అనేది అది సార్, అది ప్లాన్ చేసుకుంటే కావాల్సింది. సర్వరింగ్ తిరగడానికి ఒక్క రోజు అయితే ఏ పనులు కాదు కదా సార్ ఇవి. ఇప్పుడు అక్కడ ఉన్న సర్వరింగ్ లో పేరెంట్స్ ఎవరన్నా ఉంటే మంచిగా వాళ్ళకి అన్ని విధాలా తెలిసిన వాళ్ళు ఉంటే ఈజీగా అవుతుందని నా ఒపీనియన్ సార్ ఇది. అవును అవును. మీకంటే మీరు ఒక్కరి మీద బటన్ కాకుండా మీరు అన్ని విధాలా హెల్ప్ చేస్తున్నారు. మనమేమంటే మీతో పాటు మీకు సరైన సార్ ఆ, నేను ముందుండి చేస్తే నా రిలేటెడ్ వర్క్ అనుకోండి, ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి దగ్గర వర్క్ అనుకోండి, నాకు ఒక అరగంటలోనో గంటలోనో అయిపోతుంది. నా పర్సనల్ వర్క్ అనుకోండి, రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా నేను వెళ్ళక్కర్లేదు కదా, నా పని ఏదైనా ఉంటే అయిపోతుంది. ఇది కరెక్టే పర్సనల్ వర్క్ కరెక్ట్ కాదు. నువ్వెందుకు అడుగుతున్నావా అని, ఇన్స్టిట్యూట్ గురించి అడుగుతున్నావా అని అన్నాడు అనుకోండి, నా దగ్గర ఆన్సర్ ఉంటుందా? వాస్తవం సార్. అదే అది నా నేను కాదు ఇన్స్టిట్యూట్ కదా, నా ఇష్యూ ఇప్పుడు కాదు ఇది కదా ఇది. తెలంగాణ రాష్ట్రం గురించి కదా సార్ మీరు అనేది. ఇప్పుడు మీ అదే ఒక అనేది ఇప్పుడు ఇన్స్టిట్యూట్ గురించి వాళ్ళకి కాదు. నేను చెప్పగలిగినన్ని రోజులు కేసీఆర్ గారికి దగ్గరగానే చెప్పాను సార్. ఓకే రేవంత్ సార్. రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఆయన దగ్గర శ్రీనివాస్ సార్ ఉన్నారు కాబట్టి ఆయనకి చెప్పాము. ఆయన ఏం రిప్లై ఇచ్చారో మీకు ఇప్పుడు అనంతరాములు సార్ చెప్పారు. ఉమ్. అది అది ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ లో పెట్టుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఆయనకి ఒకసారి ఆ టైం దొరికితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అది సార్ ఇంకోటి నా ఒపీనియన్ అంటే పేరెంట్స్ అండ్ పిల్లలు కూడా ఒక్కసారి వచ్చి మనం మీరన్న ఒక సభాగా ఏర్పాటు చేసి ధర్నా చేస్తే కూడా కొంచెం హైలైట్ అవుతుంది సార్. ఇది ఎందుకు చేసిన అది అనేది హైలైట్ అవ్వాలనే సార్, అది ఇప్పుడు హైలైట్ అవ్వాలని. మనకేమంటే విలేకరులు వస్తారు, ప్రతి ఒక్కరు హైలైట్ అవుతుంది కాబట్టి ఎందుకు అనేది క్వశ్చన్స్ వస్తుంది సార్. అది దాన్ని బట్టి మనకు సీఎం తో ఆ కలవడం అనేది ఏమన్నా ఛాయిసెస్ ఉంటది ఏమన్నా నేను అనుకుంటున్నా సార్ అవును అది. అవును అవును. ఎందుకంటే మనం మన ఇంట్లో మనం వీడియో కాన్ఫరెన్స్ ఇవల్ల చేసుకుంటే వేస్ట్ సార్. మనం రోడ్ మీదకి వస్తేనే మన బాధలు ఏందో తెలుస్తాయి సార్ ఇవి. అదే సార్, ఇప్పుడు ఈ మీటింగ్ నేను పెట్టమంది మీరు ఆ. అందరూ పెట్టుకొని టైం ఇప్పుడు వేస్ట్ ఎందుకంటే సరే చేసుకొని. ఈ రోజు 230 ఉండొచ్చు 260 ఉండొచ్చు 220 ఉండొచ్చు. ఇప్పుడు పరిస్థితి కాదు సార్. మనకి ఫ్యూచర్ లో నెక్స్ట్ జనరేషన్ కూడా ఆలోచించాలి సార్ మనం అనేది. ఇప్పుడు మనం చేసేది ఒకరు ఈ రోజు అయిపోయేది కాదు సార్ ఇది. అట్లా మనం అనేది సార్ ఇప్పుడు. సార్ మాట్లాడండి సార్, మాన్ కృష్ణ వాళ్ళు మీరు మాట్లాడండి. మేడం మాట్లాడతారా మీరు? అశ్విత్ వాళ్ళు సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి. సార్ మీరు అన్నట్టు ఒక కమిటీ ఫామ్ చేసేసుకొని మనం చేద్దాం సార్. ప్రజావేదికగా మన గొంతు వినిపిద్దాం సార్. సార్ అవును సార్, ఒక మేము 7 ఉండేది వచ్చేసి మేము భద్రాచలం సార్. రూరల్ ఇది లోకల్లో ఉండే వాళ్ళు అయితే ఒక కమిటీ ఫామ్ చేస్తే బాగుంటుంది సార్. మేము ఇక్కడ నుంచి అక్కడికి వచ్చే వరకు ఏమవుతుందంటే గ్రౌండ్ వర్క్ ఏమైనా ఉంటే వాళ్ళు చేసుకోవడానికి ఉంటుంది సార్. అంతే సార్. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన అంటే ప్లకార్డ్స్ కానీ తర్వాత మీడియా వాళ్ళని కలవడం కానీ వాళ్ళని ఏమన్నా ఉంటే అక్కడ లోకల్ వాళ్ళు చేసుకుంటే మేము పలానా వేదిక దగ్గరికి అని అంటే పలానా ప్లేస్ కంటే మేము అక్కడికి అందరం వచ్చి ఆ టైంకి వచ్చి ధర్నా చేయడానికి కానీ తర్వాత మనం మన మన యొక్క సమస్యలు చెప్పుకోవడానికి కానీ ఏమన్నా ఉంటే మేము యాడ్ అవుతాం సార్. మీరు లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పేరెంట్స్ వాళ్ళని కమిటీ ఫామ్ చేయండి సార్. ఇప్పుడు ఈ 30 మందిలో లోకల్ ఎంత మంది ఉన్నారు? ఒక్కసారి వాళ్ళని చేయలేబట్టమని చెప్పండి. మ్యామ్ ప్రీతం వాళ్ళ మదర్ మాట్లాడండి మేడం. హాయ్ సార్, మాట్లాడండి, గుడ్ పర్లేదు మ్యామ్. ఈవినింగ్ సార్. నమస్తే మ్యామ్. బాగున్నారా సార్? ఫైన్ మ్యామ్. మ్యామ్ షౌమిత వచ్చిందా మ్యామ్? ఎస్ సార్, ఉంది సార్. ఓకే ఓకే. ఉంది సార్, బాగుంది సార్. నేను ఉప్పల్లో ఉంటాను సార్. గ్రౌండ్ వర్క్ అంటే ఏముంటది సార్? ఏం లేదు మ్యామ్, ఇప్పుడు అందరూ కలిపి ప్లాన్ చేసుకొని ఒక పర్టికులర్ డే రోజు కలుద్దాము అంటే దానికి కావాల్సిన లైక్ బ్యానర్స్ చేయించాలా, లేకపోతే మీడియా వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవాలా. మీడియా వాళ్ళు అంటే వాళ్ళందరూ అపాయింట్మెంట్స్ తీసుకొని వాళ్ళు ఇక్కడ ఎవరో ఉంటారు మ్యామ్. ఇప్పుడు ప్రెస్ అకాడమీ ఏదో ఉంటది కదా, ఓకే. అవన్నీ వాళ్ళు జెంట్స్ అయితే చేయగలుగుతారు మ్యామ్. ఒకటి 2 రోజులు ఇద్దరిద్దరు కలిసి ఏమన్నా వెళ్ళి చేయగలుగుతారు. యాక్చువల్ గా నేను మినరవ కాంప్లెక్స్ లో ఉంటాను సార్. ఇవి బ్యానర్స్ అనేది కిందనే చేస్తారు, మా ఆఫీస్ అదే కిందనే అదే అన్ని ఉంటాను. ఏంటి అనేది ఒక ప్లాన్ చేసుకొని మీరు కూడా ఉంది మ్యామ్. అంతే, మీరు కూడా యాక్టివ్గా అది. మీరైతే ఇంకా ఎగ్జిస్టింగ్ పేరెంటే కదా ఇక. సార్. ఓకే అండి. ఓకే సార్. ఎవరు ఇంకా సాకేత్ సాగర్ వాళ్ళు సార్ మాట్లాడండి. హలో సార్ మాట్లాడండి సార్. నమస్తే అండి. నమస్తే సార్. సార్ మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్, అందరికి గుడ్ ఈవినింగ్. గుడ్ యాక్చువల్గా ఇది మన పిల్లలకే కాదు, భవిష్యత్తుకి కూడా మంచి జరగాలంటే అందరం యాక్టివ్ ఉండాల్సిందే. ఇప్పుడు ఇది మన సమస్య కాదు, భవిష్యత్ తరాలకు కూడా మనం ఒక ఆదర్శంగా నిలుస్తాము. ఒక పేరెంట్ కమిటీ అనేది వేసి
ఇప్పుడు మనం గెట్ టుగెదర్ లాగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చు సార్. ఎందుకంటే జూమ్ మీటింగ్ లో వస్తున్నారు, అందరు ఖచ్చితంగా రావాలని చెప్పేసి బాధ్యతగా రావాలి ప్రతి ఒక్కరు, పేరెంట్ కూడా. సార్ పేరెంట్ నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు 240 అబోవ్ 96 మెంబర్స్ మన దగ్గర ఉన్నారు. సార్. దాంట్లో ఏమి చేయకపోయినా ఒక 10-15 నుంచి 20 మందికి అన్ని కేటగిరీస్ లో ఎక్కడో దగ్గర సీట్లు వచ్చేస్తాయి ఇష్టం ఉన్న వాళ్ళకి. వాళ్ళల్లో కూడా చాలా మంది డ్రాప్ అవుతున్నట్టున్నారు, వేరే వేరే స్కూల్స్ ఇప్పుడే వచ్చారు చాలా మంది పేరెంట్స్. ఇప్పుడు 3 రోజుల నుంచి అదే పని నాకు, ఆ చైతన్యకి వెళ్ళడం, నాకు ఫోన్ చేయడం, నారాయణకి వెళ్ళడం, నాకు ఫోన్ చేయడం, ఇవే పనులు. సో ఇప్పుడు మనం బలవంతం ఎవరిని చేయలేం కదా సార్. ఇదేంటంటే ఒక సోషల్ వర్క్ టైపు. రేపు పొద్దున ఎప్పుడన్నా అంటే మనకు కూడా ఒక తృప్తి ఉంటుంది, మనం ఒక కాజ్ కోసం కొట్లాడామని. ఇట్లాంటి ఇంకా చేయగలం, భవిష్యత్తులో కూడా చేయొచ్చు. నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను సార్. నేను 1 వీక్ వరకన్నా 10 డేస్ వరకు సార్ నేను ఫుల్ టైం ఇస్తాను సార్. ఒక సాటర్డే సండే రోజు ఫంక్షన్ ఉంది ఆ రోజు తప్ప మిగతా టైం అంతా నేను ఫుల్ టైం గా ఈ ప్రోగ్రామ్ కోసం మీరు ఎటువంటి డిసిజన్ తీసుకున్నా ఎనీ టైం నేను రెడీ ఉంటాను. ఎవరు తీసుకోరు. ఇప్పుడు మీరు ఒక 10 మెంబర్స్ మేడం ఉన్నారు, నేను కూడా మాట్లాడతాను, నేను చేస్తాను అన్నారు. అట్లా ఒక 10 మెంబర్స్ చేస్తానంటే ఒకళ్ళు ఎవరో డబ్బులు చూడండి, వాళ్ళ దగ్గర డబ్బులు పెడతాం. ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా ఏంటంటే ఒక పేరెంట్ గా కాకుండా ఇప్పుడు మన మన ఆఫీస్ తరపు నుంచే రిసెప్షన్ లాగా అంతా గూగుల్ పే, ఫోన్ పే కదా సార్. ఎవరైనా ఒకటి, ఎందుకంటే వాళ్ళకు ట్రస్ట్ కోసం అన్నట్టు మీరు ఇది ఒక పర్సన్ పేరెంట్ కాకుండా ఇది మేబీ ఒక 10 రోజుల్లో అవ్వదేమో సార్. ఇది అవ్వదు కదా. స్కూల్ కేసీసీలో ఏమవుద్దంటే, కేసీసీ 16వ తారీఖు స్కూల్ స్టార్ట్ అయిపోద్ది మనకి ఇక్కడ. సో కేసీసీ నుంచి అనేది కష్టం. నేను ఉంటాను ఉండను అవన్నీ ఇక్కడ మీటింగ్ స్టార్టింగ్ వరకు అయితే ఉండనియండి సార్. స్టార్టింగ్ అయ్యాక ఎవరన్నా ఒకరు మనం మూవ్ అవుతుంటాం కానీ తెలిసిపోద్ది, ఎవరెవరన్నా ఇనిషియేటివ్ తీసుకోవచ్చు. తర్వాత ఈ ఫస్ట్ స్టార్టింగ్ లో మాత్రం మీరు నుంచి మీ ద్వారా చేయించండి. ఫైనాన్షియల్ మ్యాటర్ ఒకటి, వర్క్ సర్వీస్ ఎవరైనా చేస్తారు సార్. అలాగే ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూశాక మనం ఫస్ట్ ఒక గేదర్ అయ్యి జూమ్ మీటింగ్ లో ఎలా అయితే వచ్చామో 30 మెంబర్స్ 34 మెంబర్స్ వచ్చాం కదా, అట్లీస్ట్ ఒక ప్రెస్ క్లబ్. ఎందుకంటే ప్రెస్ క్లబ్ కి వెళ్ళామంటే అది అక్కడ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. డేట్ ఏమైనా టైం ఫిక్స్ చేస్తే ముందే రిజర్వ్ చేసుకోవాల్సి వస్తుంది. హాఫ్ డే మార్నింగ్ సెషనా ఈవినింగ్ సెషనా ఉంటుంది, అక్కడ తీసుకోవాలి. ప్లస్ నాకు రంగారెడ్డి డిస్టిక్ ప్రెసిడెంట్ మా బ్రదరే ఉంటారు. ఒకవేళ మీడియాలో కావాలంటే కొన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి, TV5 NTV వాళ్ళ మీడియా కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే అక్కడ మీడియా క్లిప్పింగ్స్ మనం చేసినది అన్నది పబ్లిసిటీ కావాలి. అసలు ప్రాబ్లం ఏంది ఈ జనరేషన్, ఇప్పుడు మనకు ఈ 2025 లో సైనిక్ స్కూల్ ద్వారా మనలాంటి పిల్లలు రాష్ట్రం మొత్తంలో ఎంత సఫర్ అవుతున్నారు, ఇవన్నీ విషయం అనేది పబ్లిక్ లో కూడా వెళ్ళాలి, మీడియా వాళ్ళకు కూడా వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకు, వీళ్ళకు, మినిస్టర్లకు, వీళ్ళకు, ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళకు కూడా తెలియదు ఈ సబ్జెక్ట్ అనేది. ఈ ఎంత లాస్ అవుతున్నాం, ఎంత నష్టపోతున్నాం, ఇది అనేది తెలిసేటట్టు కొద్దిగా చేశాక మనం ఏంటంటే సాఫ్ట్ గా ఈ సీఎం గారింటికి వెళ్ళాలన్నా, మినిస్టర్ క్వార్టర్స్ కి వెళ్ళాలన్నా, సెక్రటరీకి వెళ్ళాలన్నా, ఈ ప్రజాభవన్ వెళ్ళాలన్నా, ఇవన్నీ మార్నింగ్ టైంలో అవుతుంది సార్. ప్రజావేదిక అంటేనేమో 11 తర్వాత స్టార్ట్ అవుతుంది, 1 o'clock క్లోజ్ చేస్తారు. మిగతా మినిస్టర్ వాళ్ళంటే 7 to 8:30 లోపల ఉంటారు ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా. ఎందుకంటే మేము చాలా సార్లు బీసీలో సమాజాలు తిరిగేటప్పుడు వెళ్ళేవాడిని. సో ఇలాంటివి 7 o'clock కల్లా మస్ట్ అండ్ షుడ్ అక్కడ ఉండాలి, వెయిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఇచ్చే టైం 2 నిమిషాలు. అలాంటప్పుడు అన్ని మనం మినిస్టర్ నుంచి మనం రిప్రజెంటేటివ్ మనం ప్రిపేర్ చేశాం కదా, ఆ ఫార్మాట్ లో వాళ్ళకు సబ్మిట్ చేయడం, అక్కడే మీడియా పాయింట్ కి మనం ఈ ప్రాబ్లం ఏందనేది అక్కడ అవైలబుల్ ఉన్న మీడియాకి చెప్పడం. ఈ పర్సనల్ కూడా, ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉన్నాను, నల్గొండ ఉన్నాను, మన ప్రాబ్లం అనేది ఎవరికి వాళ్ళుగా సెల్ఫ్ గా ఈ ప్రాబ్లం జరుగుతుంది మా సైనిక్ స్కూల్లో, మా బాబు ఇలా లాస్ అవుతున్నాడు, ఈ జనరేషన్ మొత్తం లాస్ అవుతుందని చెప్పేసి ఎవరికి వాళ్ళుగా ఒక మీడియాలో ఇవ్వడం, ఆ క్లిప్ కూడా సర్క్యులేట్ చేయాలి, స్ప్రెడ్ కావాలి. అంటే ఈ సబ్జెక్ట్ అనేది ఎంత నష్టపోతున్నాం, భవిష్యత్ తరాలకు ఎంత నష్టం జరుగుతుంది, మనకు ప్రజెంట్ ఎంత నష్టం జరుగుతుంది. ఈ తెలంగాణ తెచ్చుకున్నదే మనం ఇలాంటి, మనకు ఎడ్యుకేషన్ మనకు ఇలాంటి ఛాయిస్ రావాలని, ఇవన్నీ నష్టం జరుగుతుంది సార్. నిద్రపోయేవాడిని లేపొచ్చు, నిద్ర నటిస్తున్నాడిని ఎప్పటికీ లేపలేము కదా. ఇష్యూ తెలియకపోతే కదా సార్ మనం ఎవరికన్నా తెలియజెప్పేది. ఇష్యూ అందరికీ, అలాంటప్పుడు సమాధాన రేవంత్ రెడ్డి గారికే తెలుస్తారు మొత్తం, ఆయనకే తెలుసు. తెలిసి ఆయన లెటరే కదా నేను మీకు రాత్రి ఫార్వర్డ్ చేసింది. సో ఇష్యూ తెలుసు. ఇప్పుడు డబ్బులు లేవు, అది లేవు, ఈ బ్యాచ్ ఒకటి వదిలేసి నెక్స్ట్ బ్యాచ్ కి చూసుకుందాంలే అనుకుంటున్నారేమో. ఇప్పుడు ఈ బ్యాచ్ పిల్లలు లాస్ అయిపోతారు కదా, ఈ బ్యాచ్ ఏం చేయలేము అనుకుంటున్నారేమో. చెయ్యొచ్చు అనేది మనం చెప్తాము.
వాళ్ళు డైరెక్ట్ గా మనం కనెక్ట్ గానికి ఛాన్స్ లేదు కదా సార్. అలాంటప్పుడు మనము ఈ ఇప్పుడు డైరెక్ట్ గా కలవడానికి ఎవరికొకరికి అవకాశం రాలేదు కాబట్టి అదే మన మార్గం ప్రజావేదికే సార్. ప్రజావేదిక దగ్గర ఎప్పుడు చేద్దాం ఏం చేద్దాం అనేది ప్లాన్ చేయండి. మీరు ఒక 10 మంది సార్ మాట్లాడుకో. నా సజెషన్ ఏంటంటే ప్రెస్ క్లబ్ లో స్టార్ట్ చేసి ప్రెస్ క్లబ్ నుంచి ప్రజావేదిక జస్ట్ 2 కిలోమీటర్స్ సార్. ఇది మనం బ్యానర్లు ఫ్లెక్స్ లు పెట్టుకొని అది ఆ అది మ- ఆ ఆ మధ్యలోనే ప్లానింగ్ అసెంబ్లీ వస్తుంది. ఆ మధ్యలోనే అదే చెప్తాను సార్. మీరు ముందు ఒక 10 మంది కమిటీ ఫామ్ అయితే మీరు ఒకళ్ళు మీ 10 మంది కలిపి మా అందరితో మాట్లాడి ఒక ప్లాన్ చేయండి. ప్రెస్ క్లబ్ నుంచి ప్రజావేదిక మీరు ఏం చెప్తే అది మేము కూడా వస్తాము, అందరం వస్తాము, ఇంకా అందరు వస్తారు. మీరు ఎలా ప్లాన్ చేస్తే అలా అక్కడ ప్రెస్ లో మాట్లాడి అని అలాగే ఇప్పుడు మనకు లైవ్ లో కొన్ని ఇప్పుడు తీన్మార్ మల్లన్న గానీ మన తెలుగు వెలుగు గానీ కొంచెం అంటే ఇవన్నీ ఇవన్నీ ఫైటింగ్ అక్కర్లేదు సార్. ఫైటింగ్ తోటి అవ్వదు. ఇవన్నీ డబ్బులు దండగా టైం వేస్ట్ ఇవన్నీ చేసే బదులు మానేయడం బెటర్. అవన్నీ చేసేసి ఉన్నారు. అవన్నీ ఎవడో పబ్లిసిటీ కోసం చేసేది నేను చేసా అనేది. ఇప్పుడు ఎవరైనా మనకి పబ్లిసిటీకి ఏం అక్కర్లేదు సార్. ఇక్కడ రాము సార్ తెలియని వాళ్ళు మీరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరు కాడు గొప్పడు. మనము అవన్నీ షోక్ చేయడానికే అది. దానివల్ల రిజల్ట్ రాదు. ఓకే సార్. మీరు అన్నట్టుగా ఫామ్ చేయడానికి ఒక సొసైటీ ఫామ్ చేసిన కమిటీ వేసిన నేను ఫుల్ టైం ఉండడానికి రెడీ ఉన్నాను సార్. నాతో పాటు ఎవరైనా ఉంటే నాకేమైనా డ్యూటీస్ ఇస్తే ఫైనాన్షియల్ కాకుండా మిగతా ఏదని ఇవ్వండి సార్. మీరు అందరు నిర్ణయించుకోండి సార్. ఓకే సార్. మాట్లాడండి మేడం. అశ్విత్ వాళ్ళ అమ్మమ్మ మాట్లాడండి మ్యామ్. సార్ బాగున్నారా? బాగున్నాను సార్. మాట్లాడండి సార్ ఏంటి 1 మంత్ బిఫోర్ ఇలాంటి నోటీస్ వస్తే కాస్త ఇబ్బంది కదా సార్ పిల్లలకి. చంద్రబాబు గారు చేసిన ఈ 1 మంత్ ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి లేదు చంద్రబాబు గారు ఏం చేయలేదు మేడం. ఆ బిల్లులో ఉంది, 2014 బిల్లులో ఉంది, 2023లో నోటీస్ ఇచ్చారు. కేసీసీలో నేను 2023 నుంచి చెప్తున్నాను తెలంగాణ లోకల్ నెక్స్ట్ ఇయర్ ఉండదు అని. వీళ్ళంతా పిచ్చోళ్ళు ఇప్పుడు వచ్చారు. వీళ్ళు రాసిన లెటర్లు తెలుసు, సైనిక్ స్కూల్ వాళ్ళు రాసిన లెటర్లు తెలుసు, నాకు మొత్తం తెలుసు డేటా. ఎవరు చెప్పారు మీకు ఇప్పుడు నెల రోజుల్లో చేశారని? నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నెల 2 మంత్స్ బిఫోరే చంద్రబాబు గారు చెప్పారు అన్నట్టుగా వచ్చింది సార్. చంద్రబాబు గారికి అసలు చంద్రబాబు గారికి ఏం సంబంధం అండి ఇది? అదే వీళ్ళు సైనిక్ స్కూల్లో పిల్లలంతా పాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ధర్నా చేస్తే అది ఒప్పుకుంటారా సార్? మరి ఎవరు ఇప్పుడు బట్టి విక్రమార్క సార్ అయినా సరే, రేవంత్ గారు అయినా సరే ఇప్పుడు మనం చేసే ధర్నాను ఒప్పుకుంటారా అని అడుగుతున్నాను. ఎందుకంటే ధర్నా కాదు, స్కూల్ పెట్టమని అడుగుతున్నాం మ్యామ్. మీకు అదే రిక్వెస్ట్. సర్లేండి, అదే రిక్వెస్ట్ లాగా మనం వెళ్దామా అంటున్నారు. వినతి పత్రం తీసుకుని వెళ్దామా అంటున్నారు కదా. దానికి నేను రెడీగా ఉన్నాను సార్. అయితే నేనేంటంటే అమ్మమ్మ కదా, సరే రావచ్చా లేదా అని నాకు డౌట్. ఎవరైనా రావచ్చు మ్యామ్. అంటే మీకు ఎవరెవరో రాంగ్ గా స్ప్రెడ్ చేసేది. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి లోకల్ నాన్ లోకల్ తీసేయడంలో సంబంధం లేదు. 2014 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో క్లియర్ గా పేర్లతోటి 100 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. దాంట్లో క్లాజ్ ఏముందంటే ఉమ్మడిగా తెలంగాణలో స్కూల్ పెట్టుకునే వరకు కానీ లేదా 10 సంవత్సరాల వరకు ఈ ఆర్గనైజేషన్స్ అన్ని ఉమ్మడిగా ఉంటాయని మొత్తం అన్ని క్లియర్ గా ఉన్నాయి. ఆ లెటర్ నాకు 2014లో సైనిక్ స్కూల్ కోరుకోండి నుంచి నేను తెచ్చుకున్నాను. నాకు తెలుసు. నేను అందుకే ఇయర్ ముందు నుంచినే కేర్ఫుల్ గా అందరికి చెప్తున్నాను. లాస్ట్ ఇయరే చెప్పాను. లక్కీగా లాస్ట్ ఇయర్ అలౌ చేశారు. ఈ ఇయర్ అలౌ చేయరు అని నేను 2024 జూన్ అడ్మిషన్స్ అప్పుడే చెప్పా పేరెంట్స్ కి, మీ అందరికి. సో మీరు అంటే పేరెంట్స్ అందరూ అసలు వేరే వాళ్ళు తెలియని వాళ్ళ గురించి నాకు తెలీదు. అందరు ఆశలు పెట్టుకున్నారు ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇచ్చారుగా ఇయర్ అసలు మనం అడిగితే, మనం ఆంధ్రప్రదేశ్లో లోకల్ అని అడిగితే పాపం వాళ్ళు మనం ఇద్దరం కాకుండా కోర్టులో వేసేసారనుకోండి, మొత్తం రిజల్ట్ మొత్తం వాళ్ళకి అడ్మిషన్స్ కొద్ది రోజులు ఆపుతారు, అయినా కొట్టేస్తారు. ఎందుకు ఇస్తారు? మనం ఇమీడియట్ గా దీన్ని అడిగితే వాళ్ళు హైదరాబాద్ అడుగుతారు, మనం ఇస్తామా? మరి అదే కదా. ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ 6th క్లాస్ కి ఇచ్చారు కదా సార్. ఇప్పుడు మరి వాళ్ళు 7th కి వెళ్తే నాన్ లోకల్ కిందికి వస్తారు కదా సార్. మరి వాళ్ళ పిల్లలు ఇప్పుడు నుంచే నాన్ లోకలే, 2014 నుంచే నాన్ లోకల్. ఎవరికి బాధ్యత ఉంది? ఇప్పుడు చదువుకునే పిల్లలు చదువుతున్నారు. ఇప్పుడు వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఇప్పుడు నాన్ లోకల్లో వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళందరూ నాన్ లోకలే. అదేమో స్కాలర్షిప్ కూడా ఇవ్వడం లేదు. బలవంతంగా 4-5 ఏళ్ళది కలిపి 2020 కరోనా అప్పుడు అనుకుంటా మొత్తం ఒక 2 కోట్ల ఎంతో స్కాలర్షిప్ ఇచ్చారు కలిపి. అప్పుడు రెండిటికి కలిపి 4-5 ఏళ్ళది అంతా కలిపి. మళ్ళీ ఇప్పుడు
సార్ చెప్పారు కదా, ఫ్రైడే ప్రజావేదిక ఉంటుందని చెప్పారు కదా. సో అదే మ్యామ్. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి సార్. ఎందుకంటే స్కూల్స్ చాలా వరకు రీఓపెన్ అయిపోయి అంత అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. చేసేది ఏదైనా ఉంటే ఇప్పుడు జూన్ 1 లోనే చేయాలి. దాని గురించి ఏంటంటే ఒక 10 మంది యాక్టివ్ గా గనుక ఉండి వాళ్ళు చేస్తే మిగతా 200 మంది అప్పుడు వస్తారు. సో అప్పుడు అందరం కలిసి అక్కడికి వెళ్తే ప్లాన్ ఇప్పుడు మనము లాస్ట్ టైం మీటింగ్ లో ఇక్కడ కూడా 150 మంది ఉన్నారు. మొత్తం తెలంగాణ వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు నాకెందుకు అనుకున్నారో ఏమో చెప్తున్నాను కదా, ఇప్పుడు 34 మంది ఉన్నారు. మమ్మల్ని తీసేస్తే 30 మంది పేరెంట్స్ ఉన్నారు. ఆ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా లేరు. అయితే నేను ఏమంటే ఇప్పుడు ఏదైనా కొత్త బిల్డింగ్ తీసుకొని ఇమీడియట్ గా ఇప్పుడు అది పాస్అవుట్ అయిన అది పిల్లలు వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. వాళ్ళకి మనం చెప్తాం మ్యామ్. బిల్డింగ్ అంటే నేను ప్రాసెస్ చెప్తాను. అదే. చెప్తాను. నేనైతే రెడీగా ఉన్నాను సార్. ప్రజావేదిక వాళ్ళకి ఇప్పటిదాకా ఏంటంటే జస్ట్ ఎవరు బాధ్యత తీసుకోలేదు కాబట్టి లెటర్లు రాశారు మేడం. ఆగస్ట్ లోనే ఈయన సీఎం అయిన తర్వాత ఢిల్లీ వెళ్ళి మాట్లాడిన తర్వాత ఇక్కడ వచ్చి సైనిక్ స్కూల్ పెట్టడం లేదు. వాళ్ళకి తెలియదు. గవర్నమెంట్ కి ఆగస్ట్ లోనే తెలుసు నెక్స్ట్ ఇయర్ తెలంగాణ ఉండదు అని. ఆగస్ట్ లో ఇక్కడ ఎడ్యుకేషన్ సెక్రటరీ సైనిక్ స్కూల్ కోరుకొండకి లెటర్ రాశారు. ఈ ఒక్క మమ్మల్ని కన్సిడర్ చెయ్యండి అని. స్కూల్ కాదు కదా డెసిషన్ తీసుకునేది. వాళ్ళు ఆ లెటర్ ని MODకి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి ఫార్వర్డ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు 6 నెలలు టైం తీసుకున్నారు దాని మీద లీగల్ గా అన్ని తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏం చేశారు, దాంట్లో పెట్టారు కదా క్లాస్ ఇంకా డిసైడ్ కాలేదు అని. సో ఇప్పుడు క్లియర్ అది అసలు ఇవ్వరు అనేది క్లియర్. నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా చెప్పాను రాదు అని. చాలా మంది పేరెంట్స్ చెప్పాను రాదు, వస్తే ఎవరో ఇప్పుడు మీరు ముందు చెప్పానని చెప్తున్నారు కదా సార్. కానీ ప్రతి పేరెంట్ ఎలా అన్నా మా బాబుకి వచ్చినప్పుడు చూసుకుందామనే ఇప్పుడు ఇంతవరకు తీసుకొచ్చాం సార్. యాక్చువల్ గా అయితే లేకపోతే చెప్పినప్పుడు అప్పటి నుంచి మనం ఫాలో అయిపోయింటే ఈ టైంకి ఏదో ఒక కన్క్లూజన్ లో వచ్చేవాళ్ళం. అంటే మనం ఏం చేయగలం అప్పుడు అంటున్నాను. అప్పుడు నాకు తెలుసు, నాకు 2 ఏళ్ల నుంచి తెలుసు చేయాల్సింది సీఎం గారు. మనం ఏం చేయగలం? అదే ఇప్పుడు మీరు అదే మీరు చెప్పిన తర్వాత ప్రజావేదికకి వెళ్ళి ఒక వినతి పత్రం కంపల్సరీ మనం చేయాలి సార్. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ పిల్లలన్న బెనిఫిట్ పోతుంది కదా సార్. కంపల్సరీ చేస్తేనే కదా మనకు తెలిసేది వాళ్ళకి. పిల్లలు కూడా వస్తారు మరి. ఇయర్ పిల్లలు కూడా ఆగస్ట్ లో స్కూల్ స్టార్ట్ అయినా వస్తుంది, ప్రాబ్లం లేదు. ఆగస్ట్ ఇప్పుడు వీళ్ళకి సైనిక్ స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఇంత మటుకు ఒక రౌండ్ కౌన్సిలింగ్ కూడా అవ్వాలి. అవి 6-7 కౌన్సిలింగ్లు ఉంటాయి. 6-7 కౌన్సిలింగ్లు అయ్యేటప్పటికి మామూలుగా మేలో జరిగితేనే ఆగస్టు దాకా అవుతుంది. ఇప్పుడు ఈ ఇయర్ నవంబర్ లో కూడా జాయిన్ అవుతారు. సార్ మాట్లాడండి. అభినవ్ సూర్య వాళ్ళ ఫాదర్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. నమస్తే సార్. సార్ ఇప్పుడు వేరే వాళ్ళ గురించి ఇంతమంది 100 మందిలో ఇప్పుడు ఈ 34 మెంబర్స్ మిమ్మల్ని తీసేసే 30 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారు యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళు మాత్రమే వచ్చేసి వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఇనిషియల్ గా స్టార్ట్ చేద్దామని వస్తారు సార్. అప్పుడు మాట్లాడదాం మళ్ళీ ఇండివిజువల్ గా. మనం ఏదైనా ప్లాన్ కనుక చేస్తే మిగతా వాళ్ళు కూడా వస్తారు, పిలుద్దాము. మనం గ్రూప్ లో ఇప్పుడు వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఎందుకు రాలేదో కూడా తెలియదు కదా. సో అప్పుడు మళ్ళీ అందరినీ రిక్వెస్ట్ చేసి పిలుద్దాం. సార్ ఇప్పటికైతే డిసిషన్ తీసేసుకుందాం సార్. ఫస్ట్ మీటింగ్ స్టార్ట్ కాకముందుకే అవ్వట్లేదు కదా, ఏదో ఒకటి అవుతుంది. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ అదే చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్రైడే అంటున్నారు కాబట్టి రేపు కాక ఎల్లుండే ఇన్షియేట్ తీసేసుకొని ఫ్రైడే వచ్చేద్దామండి. ఎవరికి వీలైతే వాళ్ళందరూ కలిసి ఫ్రైడేకి ఒకసారి వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేయాలి కదా సార్. నెక్స్ట్ ఫ్రైడేకి పెట్టుకుందాము. ఈ ఫ్రైడే ఏంటంటే గ్రౌండ్ వర్క్ అంతా ఇప్పుడు బ్యానర్స్ ప్రెస్ అంతా ప్లాన్ చేసుకోవాలి కదా. ఒక 4-5 యాక్టివ్గా ఉంటే వాళ్ళు ఒక 5-6 యాక్టివ్గా ఉంటే వాళ్ళు నెక్స్ట్ ఫ్రైడే కన్నా వర్క్ అంతా కంప్లీట్ చేస్తారని సార్ ప్లాన్. ఈ ఫ్రైడే వరకు ఫస్ట్ కొందరు వెళ్ళేసి అక్కడ మామూలుగా అట్టల మీద రాసి చూయించుకొని నెక్స్ట్ ఫ్రైడేకి ఒకసారి అందరికి అర్థమవుతుంది కదా, అరే వీళ్ళందరూ చేస్తున్నారు, నెక్స్ట్ ఫ్రైడే వరకు మనం కూడా కాంట్రిబ్యూట్ చేద్దామని అందరు వస్తారు అప్పటి వరకు అని అనుకుంటున్నాను సార్. మేము రెడీ ఉన్నాం సార్ యాక్చువల్ గా రావడానికి. ఇప్పుడు రమ్మన్నా రేపటి వరకు వచ్చేస్తాం సార్ మేము. అట్లా సార్ ఈ 30 మెంబర్స్ ఎవరైతే ఆన్లైన్ లైవ్ లో ఉన్నారు వాళ్ళందరూ మీరు అందరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు. ఎందుకు మనం ఫ్రైడే వరకు వెళ్ళిపోదాం, రేపు కాక ఎల్లుండి వెళ్దామని నేను నా సజెషన్ అనుకుంటున్నాను సార్. మీరు అందరు రెడీ ఉంటాయి కాల్ తర్వాత ఓకే అంటే అందరం వచ్చేద్దాం.
ఎవరి కోసమో ఒకరి దగ్గరకు వచ్చి ఆలోచించే బదులు ఒక లొకేషన్ ఏడుంది, ఆ ప్రజావేదిక ఎక్కడ ఉందో చెప్తే అందరం అక్కడికి వచ్చేద్దామండి టైం పెట్టుకొని. అక్కడికి వచ్చిన తర్వాత ఇనిషియల్ గా ఏం చేద్దాం ఫస్ట్ అనేది తర్వాత డిసైడ్ చేద్దామని నా ఉద్దేశం సార్. అంటే ప్లాన్ చేసుకొని వస్తే బెటర్ ఏమో సార్. ఒకసారి చూడండి, అంటే మీ ఇష్టం. మళ్ళీ అక్కడికి వచ్చి మనము ప్లాన్ చేసుకొని ఏమన్నా అంటే ఎవరో ఒకరు ఇనిషియేట్ గా చేస్తేనే సార్, అందుకని ముందుకు ఒక 5-6 అయ్యేటట్టు మెంబర్స్ ఉంటది కమిటీ అనిపిస్తుంది. ఉంటే సార్, వెళ్ళి ఆ టైమింగ్స్ అవన్నీ కనుక్కొని ఏమైనా పర్మిషన్ తీసుకోవాలా అట్లా ఏమైనా ఉంటే కనుక ఆ వర్క్స్ కనుక చేస్తే నెక్స్ట్ ఫ్రైడేనా ఈ ఫ్రైడేనా ఏ ఫ్రైడే అయినా రేపు చేయగలిగితే ఈ ఫ్రైడే పెట్టుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ ఫ్రైడేకి పెట్టుకుందామంటే నెక్స్ట్ ఫ్రైడేకి పెట్టుకోవచ్చు. అంటే జస్ట్ ఆ సార్ చెప్తున్నారు కదా సార్, ప్రెస్ క్లబ్ నుంచి బై వాక్ వెళ్దాము, అక్కడికి వెళ్దాము అంటే అక్కడ ఏమన్నా మనం అపాయింట్మెంట్ తీసుకోవాలా కలవడానికి, ఏంటి ప్రాసెస్ తెలియాలి కదా. సరే సార్. అదే చూడండి. అదే రేపు ఒక రోజు టైం ఉంది కాబట్టి ఆ సిటీలో ఉన్న వాళ్ళు ఎవరున్నారో ఒకసారి దయచేసి సార్ మీరు ఒకసారి టైమింగ్స్ కనుక్కొని ఒకసారి రేపు ఏమైనా గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తే మేము ఎల్లుండి రావడానికి రెడీ అండి. మనం ఈ 30 మంది ఫ్యామిలీస్ విత్ పిల్లలతో కలిసి వచ్చేసి మనం స్టార్ట్ చేద్దామండి. తర్వాత వాళ్ళకి అందరికి అర్థమవుతుంది కదా, అప్పుడు అందరికి మనం చేసినాము అని చెప్పి గ్రూప్ లో మళ్ళీ ఫార్వర్డ్ చేస్తే మిగతా 100 మెంబర్స్ లో 60 మిగతా వాళ్ళతో మెంబర్స్. నేను మాట్లాడతాను సార్. మీరు కనుక ప్లాన్ చేస్తే ఇప్పుడు ఆ మిగతా వాళ్ళకి మళ్ళీ ఒక కాల్ చేసి మాట్లాడడం ఏమైంది మాట్లాడదాం సార్ అందరితోటి. నమస్తే సార్. మ్యామ్ చెప్పండి. అదే సార్, ఇప్పుడు మనం ఒక కమిటీ అనుకుంటున్నాం కదా సార్, అది ఫోన్లలో అట్లా అయ్యేటట్టుగా లేదు, చాలా ఇక్కడ టైం అవుతుందేమో అని పట్టేటట్టు. నేను ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్, నేను ఫైనాన్స్ చూస్తాను, ఇగో మేము 5-6 చేస్తాం చెప్తారని నేను ఈ మీటింగ్ పెట్టా. ఎవరైనా ఒకళ్ళు అవును నేను సార్, అది చూస్తాను అంటే కనుక లాస్ట్ జూమ్ లో ఎవరైనా ఉన్నప్పుడే చెప్పారు కాదు సార్. మ్యామ్, ఎవరైనా ఒకళ్ళు మేము మీ 5-6 మేము చూస్తాము, మిగతా వాళ్ళు మేము పిలిచిన రోజు మీరు రండి, మేము వెళ్తాం, రేపటి నుంచి వర్క్ చేస్తాం అన్నారు అనుకోండి, వాళ్ళకి ఇప్పుడు డబ్బులు కొట్టేసి మొత్తం వాళ్ళ మీద బాధ్యత పెడదామని నేను ఈ మీటింగ్ పెట్టాను. ఎవరు ముందుకు రావడం లేదు. చాలా మంది వెయిట్ చేస్తుంటారు. అలా బాధ్యత ఒకరి మీదకి మీరంటే ఓకే కదా సార్, మిగతా వాళ్ళందరూ ఒకరి మీదకి పెట్టేసి అనేది కరెక్ట్ కాదు సార్. ఒకళ్ళు వద్దు మ్యామ్, ఒక 5-6 ప్లాన్ చేసుకుంటే కాదు ఒకళ్ళు. సార్, నేను ఏమంటున్నానంటే నాదొక్క సజెషన్, రేపేమైనా వీలైనంత వరకు కేసీసీలో మీట్ అయ్యి ఆ కమిటీని ఫామ్ చేసుకుందాం సార్. ఫస్ట్ మనము ఫిజికల్ గా మీట్ అయ్యి నాకు కేసీసీ 16వ తారీఖు దాకా మీదే, మీరు వచ్చి ఇక్కడ ఉంటానన్నా వెల్కమ్, భోజనాలు అని నాకేం ప్రాబ్లం లేదు, ఎప్పుడైనా వెల్కమ్. అది ఫిజికల్ గా అయితేనే కమిటీ ఫామ్ అవుతుంది సార్, నా ఒపీనియన్ అయితే. ఇట్లా ఫోన్లలో అంటే వాళ్ళు అవుతారులే వీళ్ళు అవుతారులే అన్నట్టుగా ఎవరైనా చెప్తారేమో అని ఎదురు నేను అనుకుంది చూస్తుంటాం. ఏంటంటే ప్రతిసారి ఇప్పుడు ఒక 10 సార్లు రావాలనుకోండి మేడం, మహబూబ్ నగర్ నుంచి వికారాబాద్ నుంచి కష్టం అనిపిస్తుంది కదా. కొంతమంది పేరెంట్స్ ఆదిలాబాద్ లో ఉన్నారు, అట్లా కష్టం అనిపిస్తుంది. ఫస్ట్ మీటింగ్ మన దగ్గర పెట్టుకుందాం సార్. ప్లాన్ చేద్దాం. సార్ నేను లోకల్ కాదు కదా, మరి నేను ఇన్షర్ట్ తీసుకుంటే మరి డబ్బులు ఎలా అంటారు సార్? నేను రెడీ ఉన్నా ఏముంది సార్, సార్. ఎవరికైనా మీరు మీ దగ్గర డబ్బులు పెడతాము, మీరు మీ 10 మంది ఎవరున్నారో ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు వెళ్తున్నారు అనుకోండి సార్, పెట్రోల్ కి క్యాబుల్ కి అన్నిటికీ మొదలు పెట్టాలి కదా, పైసలు ఖర్చు ఉంటాయి. అదే ఒక నలుగురు హైదరాబాద్ లో ఉండేవాళ్ళు రేపు పొద్దున మనం ప్రజావేదికకి వెళ్దాము ప్లాన్ చేద్దాము అనుకున్నారు అనుకోండి సార్, వాళ్ళు అడిగిన ఎక్స్పెన్సెస్ ఇచ్చేస్తా ఉంటే సరిపోతా ఉంటుంది ఒకళ్ళ దగ్గర నుంచి. వాళ్ళ నలుగురు ఎవరు అనేది యాక్టివ్ గా టైం ఉండి 4 రోజులు పని చేస్తాము, మేము వెళ్తాం రేపు ప్రజావేదికకి, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో డిసైడ్ చేద్దాము అనుకొని ఒకసారి తిరగగలిగితే కనుక ఒకళ్ళు పైసలు ఒకళ్ళు చూడొచ్చు. అంత అట్లా ఉంటే నేను ఉండమంటే ఉంటాను సార్. నాకు మీ దగ్గర పెట్టుకొని లెక్కలు రాసుకొని జాగ్రత్తగా పెట్టుకుంటే ఒకళ్ళు మీరు ఫైనాన్స్ సార్, హైదరాబాద్ లో ఉన్న ఫైనాన్స్ ప్రాబ్లం అయిపోయింది సార్. ఎవరు 4-5 యాక్టివ్ గా వర్క్ చేస్తారో ఉన్న వాళ్ళలో నుంచి కొంచెం నేమ్స్ ఇస్తే రేపు మార్నింగ్ ఒకసారి వెళ్ళేసి ప్రజావేదిక దగ్గరికి చూసి ఎప్పుడు ఈ వీక్ కుదురుతుందంటే ఈ వీక్ సార్ మాట్లాడండి. కీర్తన వాళ్ళ ఫాదర్ అయిలే సార్, అన్మ్యూట్ చేస్తున్నాను అందరినీ, మీరే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ఓకే సార్, నో ప్రాబ్లం. నేను కూడా ఈ అందుబాటులో ఉంటాను సార్, బట్ ఒక 30 కిలోమీటర్స్ లాంగ్ లో ఉంటాను. ఏ టైంలో రావాలన్నా ఒక్క నిమిషం సార్. సార్ మాట్లాడండి సార్. ఇప్పుడు నేను హైదరాబాద్కి ఒక 40 కిలోమీటర్ దూరంలో ఉంటాను సార్. మన హౌస్ కి దానికి ఒక 60 కిలోమీటర్ ఉంటుంది. ఏ టైంలో వచ్చి రావాలన్నా కేసీసీలో ఉండాలన్నా నేను రెడీ సార్. అక్కడ ఉండి వర్క్ చేయాలన్నా కూడా నేను ఉంటాను. కాదు సార్, నేను ఏమడుగుతున్నానంటే ఆ సార్ దగ్గర డబ్బులు ఉంటాయి. ఓకే సార్. మీకు లాగా వర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇంకొక 5-6 కనుక మీరు 5-6
రేపు వెళ్దాము అనుకుంటే రేపు ప్రజావేదికకి ఒక 5-6 టైం ఉన్న వాళ్ళు ఎవరో చెప్తే ఆ ప్లాన్ చేయొచ్చు. అనుజ్ఞ వాళ్ళ ఫాదర్, మీరు మాట్లాడతారా సార్ ఏమన్నా? హలో సార్, గుడ్ ఈవినింగ్ అండి. మాట్లాడండి మ్యామ్. సార్, సార్ లేరండి, నేనే ఉన్నాను ఆన్లైన్ లో. సార్, నేను ఫైనాన్షియల్ గా ఇంకా ఏ రకంగా హెల్ప్ చేయలేకపోవచ్చు. కాకపోతే ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా మీట్ అవ్వాలి, కలవాలి. డబ్బులు మిమ్మల్ని ఎవరిని అడగలా ఇప్పుడు ఫస్ట్. లేదండి. ఓకే ఓకే. అంటే హెల్ప్ అని జనరల్ కాదు. గా ఇప్పుడు అందరము తలా ఒక 500 ఇస్తే అది చాలా పెద్ద అమౌంట్ అవుతుంది, మన ఖర్చులకు సరిపోతాయి. ఓకే సార్, ఓకే. అది అంతకుమించి అట్లా డబ్బుల పరంగా నేను అదే ఎవరిని అడగలా. లీడ్ నేను తీసుకోలేను. కాకపోతే ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా కలవాలి అని అంటే నేను ఫ్రీగానే ఉంటాను సార్. నేను 2-వీలర్ ఉంది. సో ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా కలవమని చెప్తే నేను వెళ్ళి కలుస్తాను సార్. నాకు అలాగే ఎవరిని కలవాలి ఏంటి అనేది నాకు తెలీదు. మీరు చెప్తే కనుక మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు అందుకే ఉంటే మ్యామ్ అది ఏంటి అనేది ఒక 5-6 మాట్లాడడానికి ఛాన్స్ లేదు. చెప్పండి సార్. సార్, నేను కూడా తీసుకోవడానికి రెడీ ఉన్నాను సార్. ఏదైనా వర్క్ చేయడానికి కూడా నేను రెడీలో ఉంటాను. దాంట్లో వీలైతే నా పేరు కూడా రాసేసాను సార్, నేను కూడా ముందు ఉంటాను. సార్ ఎవరైనా మాట్లాడితే హ్యాండ్ రైజ్ చేయండి సార్, అక్కడ మీ దగ్గర బటన్ ఉంటుంది, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడరా. రాము సార్, సార్ చెప్పండి. ఇది పాంప్లెట్స్ కానీ రేపు మనం ప్రిపేర్ చేసుకుంటే ఒకసారి అటు పోయేస్తే కొంచెం పని తీరుతాం సార్. అంటే తెలుస్తుంది ఏంటి వర్క్ అనేది, మనం ఏం తీసుకొని పోవాలి. నెక్స్ట్ టైం మనం వచ్చేటప్పుడు రైట్ ప్రెస్ క్లబ్ పోయి ఎట్లా ప్రెజెంటేషన్ ఇవ్వాలి ఆ నుంచి వస్తే మీ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకుంటే మనకు దాన్ని ఎవరు కలిసినా వాళ్ళకి ప్రెజెంటేషన్ చేయడం, మన వర్క్ ఏదో మనం స్టార్ట్ చేసుకోవడం బాగుంటుందేమో అని నా అభిప్రాయం సార్. నేను అదే అంటున్నాను సార్, ఒక్కసారి ప్రజావేదిక దగ్గరికి వెళ్ళి మీరు ఒక ప్లాన్ చేసుకున్న తర్వాత ఆ పాంప్లెట్స్ లేకపోతే కనుక మీరు ఆ ప్లకార్డ్స్ అంటారా ఏమంటారా అన్ని రెడీ చేసేసుకొని రేపు ఫ్రైడే కుదిరితే రేపు ఫ్రైడే, లేదా నెక్స్ట్ ఫ్రైడే అయితే నెక్స్ట్ ఫ్రైడే, లేదు సండే అంటే అది మనం డేట్ డిసైడ్ చేసిన తర్వాత మినిమం ఒక 500 మందిని గ్యాదర్ చేయడానికి, అప్పుడు మన పేరెంట్స్ అందరితో నేను మాట్లాడతాను. ఇంకొక పేరెంట్ ఇంకో పక్కన ఇంకొక పేరెంట్ని, జనరల్గా హాలిడే అయితే చాలా మందిని జమ చేసుకోవచ్చు కదా, ఒక 400-500 మంది కనుక జమ అయితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది నేను అనుకునేది. ఓకే సార్, ఇప్పుడు మన దగ్గర ఈ ఏదైతే కమిటీ అనుకుంటున్నామో 5గురురా 6గురురా ఎవరైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటారో వాళ్ళు కొంచెం ప్రిపేర్ చేసి పెడితే, అంటే ఎల్లుండి వరకు ఒక 5గురు మేము గ్యాదర్ అయినా మేము పోతాం సార్. మీరు ఎవరెవరు ఉన్నారో ప్లాన్ చేసుకొని రేపు ఒకవేళ టైం ఉంటే రేపు మధ్యాహ్నం ఒకసారి వెళ్దాము అనుకుంటే అక్కడ ప్రజావేదిక దగ్గరికి, అక్కడ ఎవరు ఉంటారు ఏంటి ప్రాసెస్ కనుక్కోవడానికి ఎలా చేయాలి అనేది రేపు ఈవినింగ్ కల్లా ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి సార్. సార్ ఎల్లుండి కుదిరితే ఎల్లుండి, లేకపోతే నెక్స్ట్ ఫ్రైడే, ఓన్లీ ఫ్రైడేస్ ఉంటాయంటే నెక్స్ట్ ఫ్రైడే, లేదు మధ్యలో ఉంటుంది అంటే సండే మండే అట్లా ఉంటుంది అంటే మండే. మేబీ మండే రోజు కూడా ఉంటది అనుకుంటా సార్. లేదు సార్, నాకు కొంచెం క్లారిటీ ఇవ్వలేదు నాకు కూడా. అయితే రేపు మనం యాక్షన్ రెడీ చేస్తే ఒక 5 మంది కూడా ఎల్లుండి శుక్రవారం రోజు కూడా పోయి వీళ్ళ ప్రదర్శన చేయడానికి అవకాశం కూడా ఉంటుంది సార్, మనం ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా. హైదరాబాద్ లో ఉండేవాళ్ళు ఎవరు ఈ 2-3 రోజులు టైం ఉండి చేస్తాము అనుకొని ఇక్కడితో వదిలేయకుండా రేపు పొద్దున మళ్ళీ ఒకసారి మాట్లాడుకొని వెళ్దాం అనుకుంటే కనుక వాళ్ళు ముందుకు వస్తే ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు సార్. ఓకే సార్, ఇప్పుడు సార్ మహేష్ సార్ చెప్పింది కదా సార్ ఒకటి, నెక్స్ట్ మేడం వాళ్ళు ఉన్నారు. మహేష్ సార్ ఇక్కడ కాదు సార్, మహబూబ్ నగర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్ సార్ ఉన్నారు సార్. ఒకసారి ఆ సార్ వాళ్ళ పేరు ఎవరు మాట్లాడారు సార్? మాట్లాడతారా సార్? ఇంతకుముందు ఒకసారి మాట్లాడించాను సార్. సార్ నేను ఫుల్ టైం ఇక్కడ ఉంటాను అన్నారు. ఫుల్ టైం ఉండి నేను చేయడానికి రెడీ ఉన్నాను అన్నారు. వాళ్ళకి మేడంకి వీలైతే నేను కూడా అక్కడ జాయిన్ అయితే అసలు ఏంటి ప్రాసెస్ అన్నది తెలుస్తుంది కదా సార్ మనకు కూడా. ఎవరు మోక్షిత్ వాళ్ళ ఫాదర్ అనుకుంటా సార్. కాదు సార్, ఆయన కూడా గద్వాల్ సార్. ఆయన ఇంకా సాకేత్ సాగర్ వాళ్ళు ఎవరు లేరనుకుంటా సార్. ఇంకా ఇప్పుడు మనకు రెడ్ టీ షర్ట్ లాగా ఉండే సార్. అదే సార్, సాకేత్ సాగర్ వాళ్ళు సార్. సాటర్డే ఏదో ఫంక్షన్ ఉందని చెప్పేసి అన్నారు సార్. అదే సార్, సాటర్డే సండే ఫంక్షన్ ఉంది. మిగతా రోజుల్లో నేను ఫుల్ టైం చేయడానికి రెడీ ఉంటాను సార్. లైన్ లో ఉన్నారు సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి.
సార్ మీరు కొంచెం మీరు లోకల్‌గా ఇనిషియేట్ ఉంటారు చేస్తే అంటే కాబట్టి సార్ సార్ మాట్లాడండి, మీరు మాట్లాడండి. చెప్పండి. సార్ మీరు కొంచెం ఇనిషియేట్ చేస్తే అంటే రేపు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూసుకుంటే ఎల్లుండి ఒక 5 మెంబర్స్ మనం పోదాం సార్, చూసి వద్దాం. అంటే మనకు అవకాశం ఉంటేనేమో ఫ్లగ్ కార్డ్స్ కానీ అవి కానీ మనం ప్రజెంట్ చేద్దాం సార్ విత్ రిప్రజెంటేషన్. ఇప్పుడు రామ్ సార్ మనకు లెటర్ ఇస్తారు, దాన్ని రిప్రజెంటేషన్ గా తీసుకుపోయి ఇచ్చి వచ్చేద్దాం సార్. రేపు నాతో పాటు ఎవరైనా జాయిన్ అవుతారంటే రేపు వెళ్ళి సార్ దగ్గరే కూర్చొని ప్లాన్ చేద్దాం, అక్కడే ఒక కమిటీ లాగా ఫామ్ అయిద్దాం. ఎల్లుండికి మనం ఏం చేయాలనేది రేపు డిసైడ్ అయితే ఎల్లుండి చేయగలుగుతాం, యాక్షన్ లోకి వెళ్ళగలుగుతాం. రేపు డిస్కషన్ చేస్తే రేపు మనం కలిశాక డిస్కషన్ చేస్తే ఎల్లుండికి యాక్షన్ అవుతుంది. ఎల్లుండి కలిస్తే నెక్స్ట్ డే ప్లాన్ అవుతుంది. అంటే ఎల్లుండి శుక్రవారం అనేది ఉంది కదా సార్, శుక్రవారం అనేది ఉంటే మనం అక్కడ పోతే మండే నుంచి ఎవ్రీడే ఉంటది. 10:30 కల్లా 10 o'clock స్టార్ట్ అవుతుంది. మాట్లాడండి ఒక నిమిషం సార్. సార్ మాట్లాడండి. వన్ సెకండ్. సారీ ఫర్ అద్వైతాల్ ఫాదర్ మాట్లాడండి సార్. ఒక సెకండ్ రామ్ సార్, సారీ ఫర్ ఇంటరప్షన్. పర్లేదు మాట్లాడండి. ప్లగ్ కార్డ్స్ కాదు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే టీ షర్ట్స్ మీద వి వాంట్ సైన్స్ స్కూల్ ఫర్ తెలంగాణ అని చెప్పి అది ప్రింట్ చేయించుకొని అది వేసుకొని పోతే సరిపోద్ది. అది ప్లగ్ కార్డ్ కంటే ప్లగ్ కార్డ్ పర్మిటెడ్ కాదు, ఆ ప్లగ్ కార్డ్ పర్మిటెడ్ కాదు. టీ షర్ట్ నువ్వు అబ్జెక్షన్ చేయడానికి వీల్లేదు. ఓకే సార్. వైట్ టీ షర్ట్ మీద బ్యాక్ ఫ్రంట్ వి వాంట్ సైన్స్ స్కూల్ ఫర్ తెలంగాణ. ఓకే సార్. అది ఎఫెక్టివ్ ఉంటుంది. మీరు ప్లకార్డ్ పట్టుకోగలిగితే ప్లకార్డ్ పట్టుకోండి. టీ షర్ట్ ప్లకార్డ్ రెండు ఉన్నాయనుకోండి, ఎఫెక్టివ్ ఉంటుంది. టీ షర్ట్ ఉన్నవాడు నిషేధం లేదు దానికి. ఒక సైనిక్ స్కూల్ కోసం కనుక క్యాప్ లాంటి సైనిక్ స్కూల్ యూనిఫామ్ లాంటిది ఏదైనా డిసైడ్ చేస్తే బాగుంటది. ఎందుకంటే ప్రెజెంటేషన్ ఈజీ ఉంటది ఐడెంటిఫికేషన్ కి, మనం సైనిక్ స్కూల్ అన్నట్టుగా మిలిటరీ డ్రెస్ కోడ్ లాగా లేదు. అది అంత మీనింగ్ఫుల్ కాదు కానీ మీరు మనకు క్లియర్ గా టైటిల్ రాసి ఉండాలి. ఒక వైట్ టీ షర్ట్ మీద బ్లూ కలర్ ఏదో వి వాంట్ సైన్స్ స్కూల్ ఫర్ తెలంగాణ అంతే సార్. అది అలాంటిది ఏమైనా ఉంటే రేపు మనం ప్లాన్ చేసుకొని ప్రింటింగ్ ఎన్ని అది ఆర్డర్ ఇచ్చేయచ్చు. 100 to 150 రూపీస్ ఏముంటుంది ఒక టీ షర్ట్ కి విత్ ప్రింటింగ్ తో పాటుగా. ఓకే. అయితే ఏదైనా బోర్డు ఉంటే మీరు ఏదైనా ఆ ప్యానల్ లో నా పేరు యాడ్ చేయండి. ఏదైనా అడ్వైస్ కోసం మాత్రమే డెఫినెట్ గా యూ కెన్ కాంటాక్ట్ మీ. నా పేరు అనంతరాములు. నేను ఎక్స్ పేరెంట్ మెంబర్, సైన్స్ స్కూల్ పేరెంట్ మెంబర్ను, 2 times ఎలక్టెడ్ మెంబర్ను. ఉద్యమం ఉధృతంగా నడుస్తున్నప్పుడు ఎదుటి మట్టి గర్పించి 2 సార్లు కంటిన్యూస్ గా పేరెంట్ ప్రెసిడెంట్ అయినా. సాధించుకున్న తెలంగాణలో మనకు సైన్స్ స్కూల్ రాకపోవడం మనకు దురదృష్టం కదా సార్. నేను చాలా ప్రయత్నం చేసిన 2013 నుంచి నేను స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నాను మీకు. అది ఆల్మోస్ట్ అది ఒక స్పెసిమెన్ కూడా పెట్టినాను 2013 నుంచి స్టేట్మెంట్ ఎక్కడ సార్. మేము మీటింగ్ అంతా చూస్తున్నాం, ప్రతి చోట ప్రయత్నం చేస్తున్నాం కానీ అన్ని మన కానీ అంగట్లో చెన్నట్టు కేటీఆర్ నాకు చాలా దగ్గర. ప్రతిసారి నేను చెప్తూనే ఉంటా, అయ్యా బాబు స్కూల్ పెట్టండి అని. ఇప్పుడు సమయం లేదు సార్, అందుకే మనము సమయం లేదు కనుక యాక్షన్ ప్లాన్ అది ఈ 1 month అయినా పర్లేదు సాధించేంత వరకు వదిలిపెట్టదు. అలా ఉండాలి. అలా ఉంటే వాళ్ళకి మన టీమ్ కి సపోర్టెడ్ గా మెంబర్స్ పెరుగుతా ఉంటే. ఇంకొక నా సజెషన్ సార్, ఇప్పుడు మన ఒక కోచింగ్ సెంటర్ నుంచే కాకుండా యాజ్ ఏ పేరెంట్ లాగా ఒకవేళ అవకాశం ఉంటే ఇంకో కోచింగ్ సెంటర్ వాళ్ళ నుంచి కూడా పేరెంట్స్ నో వన్ ఈస్ దేర్ ఇన్ తెలంగాణ. ఒక కేసీసీ తప్ప తెలంగాణలో ఎవరికి సీట్లు 120 మందిలో 80 నుంచి 90 మంది మన పిల్లలకే సీట్లు వస్తాయి సార్. అందుకే అడుగుతున్నాను, ఎందుకంటే కొందరు జనరల్ కూడా అంత లేదు. తెలంగాణలో ఎవరికి లేదు సార్ అంత ఇంట్రెస్ట్. ఆల్రెడీ మన గ్రూప్ లో జాయిన్ అయ్యారు సార్. దీంట్లో 147 మెంబర్స్ ఉన్నారు. మన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు. నాతో ఇందాక మాట్లాడి నంబర్స్ తీసుకున్నారు. పొద్దున్నుంచి 10 మంది మాట్లాడారు. ఆ వీడియోని మీరు సర్క్యులేట్ చేసిన వీడియో చూసి వాళ్ళందరూ నాకు కాల్ చేస్తా ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు మనం యాక్టివ్ అంటే 2025 బ్యాచ్ కోసం మనం ఫైట్ చేస్తున్నాం కదా, ఇంకా మెంబర్స్ హైదరాబాద్ లో అవైలబుల్ వాళ్ళు తక్కువ ఉన్నారు కనుక ఇప్పుడు ప్రెసెంట్ 2026 బ్యాచ్ జాయిన్ అయిన వాళ్ళు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి రేపటికి వాళ్ళకు కూడా అవసరమే కనుక వాళ్ళని కానీ పాత వాళ్ళ స్టూడెంట్ కూడా కొంచెం మెంబర్ తీసుకుంటే ఎవరికి అవసరం లేదు సార్. 290 మార్క్ అదేంది 275 మార్కులు వచ్చిన పైన వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి సీట్ వస్తుంది కదా సార్. ఎందుకంటే సోషల్ సర్వీస్ లాగా బాధ్యత అట్లా వచ్చేవాళ్ళు ఉంటే ఇక్కడ ఆన్లైన్ మీటింగ్ లో రాలేదు. నాకు ఆ సర్ప్రైజ్ అనిపిస్తుంది. యాక్చువల్గా నేను అందరూ వస్తారు అనుకున్నాను. ఇది మన వాళ్ళు అందరూ వస్తారు, ఏదో అంటే 100 మంది వస్తారు అనుకున్నాను. ఇప్పుడు నా తన నుంచి కొంత రిక్రూట్ చేశారు. ఈ ఇయర్ కి బ్యాచ్ కి వచ్చారు ఒక 4-5. వాళ్ళను కూడా నేను ఏమైనా ఇందులో నాతో పాటు వర్క్ లో ఏమైనా ప్లాన్ చేద్దాం సార్, చేద్దాం. ఓకే సార్.
కాదు సార్, ఇప్పుడు మీరు ఒక నలుగురు ఐదుగురు ఎవరు రేపటి నుంచి యాక్టివ్గా వర్క్ చేస్తారు? కేసీసీలో వచ్చి కూర్చొని మాట్లాడుకొని వర్క్ చేస్తారా, ఫోన్లో మాట్లాడుకొని వర్క్ చేస్తారా, మీ ఇష్టం. ఆ 5-6 మెంబర్స్ చేస్తారంటే సార్ అభినవ్ సూర్య వాళ్ళ పేరెంట్స్ డబ్బులు చూస్తా అన్నారు, నేను అక్కడికి డబ్బులు పంపిస్తాను, మీరు ఏం వర్క్ చేస్తారో వాళ్ళు మీకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ మోస్ట్లీ బై నెక్స్ట్ వెడ్నెస్డే కల్లా మనం ఎక్కడో దగ్గర సీఎం గారిని కలవాలి అనేది జిద్దుకు తీసుకొని పనిచేయాలి సార్, నాకు తెలిసి. రేపు ఒకవేళ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు జూమ్ మీటింగ్ లో ఉన్న దానికంటే ఫేస్ టు ఫేస్ కొంత కండక్ట్ మీటింగ్ ఎవరైతే యాక్టివ్ ఉంటున్నారో రేపు వచ్చి కలిస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే మీ ఇష్టం సార్, మీరు డ్యూటీస్ కలుసుకోండి, ఏంటంటే ప్రాబ్లం డివైడ్ లేదు. చేసుకోవచ్చు. డ్యూటీస్ అనేది డివైడ్ సార్ చేసుకోవచ్చు. చెప్పండి సార్. అరవింద్ వాళ్ళ ఫాదర్ మాట్లాడుతా అన్నారు సార్, మళ్ళీ మధ్యలో ఆగిపోయారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నమస్తే, మాట్లాడండి. సార్ నాకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను మా తెలిసిన వాళ్ళతో మాట్లాడాను సార్. సార్ మనం రిప్రజెంట్ చేయాల్సింది సార్ యాక్చువల్గా, ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్. సార్ ఒకటేమో ఒక వీడియో పెట్టారు కదా సార్ మీరు రేవంత్ ఒక రెడ్డి గారు. వీడియో ఆన్ చేసుకుంటారు ఒకసారి, నాకు అర్థం కావడం. ఒకసారి మీ వీడియో ఆన్ చేసుకోండి. ఒక్క నిమిషం. అర్థం కావడం లేదు సార్ మీరు చెప్పేది. సార్ చెప్పండి. ఇప్పుడు ఎక్కనా సార్, వినిపిస్తుందా సార్? ఓకే సార్. సార్ నాకు ఒకటి దొరికింది సార్, ఒక ఛానల్ దొరికింది మా సార్. సార్ వాళ్ళతో మాట్లాడాను ఇప్పుడే నేను. ఉమ్. వాళ్ళు ఏమంటారంటే మీకు అంటే మీరు ఏం మన ఇప్పుడు ముందు ఒక లెటర్ పెట్టాక సార్ డ్రాప్ చేస్తారు కదా ఇంతకుముందు ఒకటి మన వాళ్ళు ఎవరో, అదొకటి సరిపోతుందా ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేయడానికి? ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేయొచ్చా అపాయింట్మెంట్ కోసం? సైనిక్ స్కూల్ గురించి అని అంతే సార్, అది సరిపోతుంది. సరిపోతుందా? అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అది అంతా లెటర్ ఫామ్ లో పెట్టుకుంటాను సార్. నేను ఎలా స్టార్ట్ చేస్తాను, వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి అనేది నేను అక్కడ ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా పేపర్ మీద పెడతాను మొత్తం. అదే సార్, నేను ఇది ఒకటి మరి డ్రాప్ చేస్తారు కదా మన వాళ్ళు ఎవరో, అదొకటి సార్ పంపిస్తే సరిపోతుందా సార్? అపాయింట్మెంట్ కోసం అది పంపిస్తే సరిపోతుంది సార్. అంటే విత్ ఇన్ 1 or 2 days లో, అంటే కొంచెం నేనైతే సీరియస్ అంటే సార్ నేను రెండు వైపు ట్రై చేస్తున్నాను సార్. ఈ పాజిబుల్ ఉంటే రేపు అని దొరికితే మాత్రం నేను మన వాళ్ళని నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మీరు ఇండివిజువల్ గా ట్రై చేస్తున్నారు సార్. ఒక్క నిమిషం, మీతోటి ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడితే తెలుస్తుంది. మీతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు సాకేత్ సాగర్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు, కీర్తన వాళ్ళ ఫాదర్ ఉన్నారు. మీరు 4-5 యాక్టివ్ గా ఉంటే ఎవరు మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టొద్దు. దానికి ఒక దగ్గర నుంచి ఫైనాన్స్ రన్ చేద్దాం. మీరు వర్క్ చేయండి, అందరు గ్రూప్ గా చేయండి అంటున్నాను. ఇప్పుడు మీరు ఇంత మంచి న్యూస్ చెప్పారు, అది అందరికీ కనుక తెలుసు అనుకోండి, ఇంకా 4 సపోర్ట్ చేస్తారు మీతో ఏమి సార్ ఫోన్లో మాట్లాడుకోవడమే కదా. మీరు 4-5 యాక్టివ్ గా మాట్లాడుకోండి అని చెప్తున్నా నేను. మీరు ఏం చెప్తారో, మీరు 4-5 ఏం చెప్తారో ఏ నిమిషంలో రమ్మంటే ఒక 400-500 మంది ఒక దగ్గర గ్యాదర్ అవ్వడానికి నేను కూడా మన పేరెంట్స్ అందరినీ ఇండివిజువల్ గా ఫోన్ లో మాట్లాడి పర్టికులర్ టైంలో కంపల్సరీ రావాలని చెప్తాను అందరికి. ఇప్పుడు ఇలా కాకుండా అప్పుడు ప్లాన్ చేసుకుందాం సార్. ఓకే ఓకే మీరు 2-3 రోజులు టైం ఉంటుందా సార్? సాకేత్ సాగర్ వాళ్ళ ఫాదరు, కీర్తన వాళ్ళ ఫాదరు, మీరు ఓకే సార్. నాకు ఇంకెవరున్నారు సార్ హైదరాబాద్ లో? కీర్తన వాళ్ళ ఫాదర్. ఓకే సార్, ఐ విల్ బి దేర్ కంపల్సరీ. సార్ ఇక్కడ చిన్న విషయం సార్, ఇప్పుడు సార్ చెప్పారు రెడ్డి సార్, సార్ ఇప్పుడు మాట్లాడిన సార్ చెప్పారు కదా, అది లెటర్ సర్క్యులేట్ చేసిన లెటర్ అన్నారు, అది నేను డిప్యూటీ సీఎం రాసిన సార్, అదా లేకుంటే ఇంకేమైనా బెటర్ గా మనం రాయొచ్చా? ఇంకా రాయొచ్చు సార్, ఏముంది లెటర్ అని సేపు రాస్తాం, కానీ లెటర్ నేను రాసిస్తాను. కనుక లెటర్ మీరు పేరెంట్స్ గా ఏముంది సార్, ఈజీనే కదా అది. మా అపాయింట్మెంట్ సైనిక్ స్కూల్ గురించి మాట్లాడడానికి అపాయింట్మెంట్ కావాలి అనేది అడుగుతాం అంతే. దాంట్లో మీరు తిరుపతి రెడ్డి సార్, సార్ తిరుపతి రెడ్డి సార్, మీరు ఇప్పుడు సారు ఇదే కాకుండా ఆ లెటర్ తోటి అనుకుంటారా మీరు? సార్ తోటి మనం కొత్తగా ప్రిపేర్ చేసి అయినా సరే మనం తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం సార్. మీ ప్రయత్నం మీరు కంపల్సరీగా చేయండి సార్. ప్రయత్నంగా 100% మనం ఎఫర్ట్ పెట్టేది మనం డెఫినెట్ గా మనం సాధిద్దాం సార్ ఈ విషయంలో మాత్రం. బట్ ఎక్కడ మనం సార్ ఇక్కడ కూడా ఇదే ఇంట్రోజెస్ట్ గా మనం వెళ్దాం సార్. ఈ 10 days ఏతుంటుందో మనకంటే నేను ఒక్కరు కాదు సార్, ప్రతి ఒక్కరు వాళ్ళ తరపు నుంచి ప్రయత్నం చేయండి. రాము సార్ చెప్పిన విధంగా మనం ఏంటంటే ఫస్ట్ మన ఇండివిజువల్ గా ప్రయత్నం చేసాం అనుకోండి సార్, ఒక 4 members ఎక్కడ ఒక ఛానల్ దొరికింది అనుకో సార్, మనం పోయి సార్ తీసుకెళ్లి మనం రిప్రజెంట్ చేయొచ్చు సార్. అది ఫస్ట్ మనకు అక్కడ అపాయింట్మెంట్ దొరకాలి సార్ మనకి మెయిన్ గా అది. ఓకే సార్, ప్రయత్నం చేయండి. రాము సార్ ఎవరండి? రాము గూగుల్ మాట్లాడండి సార్, హ్యాండ్ రైజ్ చేస్తారు సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సాకేత్ సాగర్ వాళ్ళ ఫాదరు, కీర్తన వాళ్ళ ఫాదరు, అద్విక్ వాళ్ళ ఫాదరు, మహేష్ సార్, అభినవ్ సూర్య వాళ్ళ ఫాదరు, ఇంకొక 2-3 మహాంత్ కృష్ణ వాళ్ళ ఫాదర్, మీరు అందరూ ఒక టీం అనుకుంటే
అభినవ్ సూర్య వాళ్ళ ఫాదర్ అక్కడ ఉంటారు కాబట్టి ఆయన డబ్బులు చూస్తారు సార్. ఆయన డబ్బులు పంపిస్తాను. మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒక 4-5 రోజుల్లో ఏదో ఒకటి డైరెక్ట్గా అపాయింట్మెంట్ దొరికి సీఎం గారిని కలుస్తున్నామా, లేదా ధర్నా లాగానా, లేదా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రజావేదికకి వెళ్తున్నామా అనేది మీరు డిసైడ్ చేస్తే 1 డే టైం ఉండేటట్టు చూసుకుంటే అందరినీ గ్యాదర్ చేసి అక్కడ కలుద్దాం సార్ అందరూ. ఈ లోపల మీరేమన్నా పర్సనల్గా మీరు 5-6 మాట్లాడుకోవాలి, కేసీసీకి వచ్చి మాట్లాడుకుంటామంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్ ఎప్పుడైనా సరే. ఇది సాధించే వరకు కేసీసీ రేపు వద్దామా అండి? రేపు వద్దామంటే ఒకసారి కేసీసీకి వస్తాం సార్ మేము కూడా. అదే సార్, మీరు 5-6 వస్తారా, లేకపోతే ఇప్పుడు వీళ్ళందరినీ అందరూ వస్తారా? అది మీరు ఇప్పుడు నేను చెప్పిన పేర్లు యాక్టివ్గా ఉన్నవాళ్ళు, అంటే జనరల్ గా అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్న అమాంత్ కృష్ణ వాళ్ళ ఫాదర్, వీళ్ళందరూ మీరు అంటే మీరు కూడా రెగ్యులర్ గా మాట్లాడుకొని ఏం చేద్దాము అనేది ప్లాన్ చేసుకుంటే ఉంటది అని. సార్ రేపు ఉదయం 10-11 o'clock అట్లా ఇప్పుడు ఎవరైతే ఆఫీస్ మాట్లాడారో టైమింగ్స్ వద్దామండి. ఉంటాయేమో కదా సార్. ఒకసారి మీరు ఇంకెవరైనా ఉన్నారా సార్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు? సార్ ఈ మాట్లాడండి సార్. అనంతరాములు సార్ రాము చెప్పినట్టు ఉంది. సార్ మాట్లాడండి ఒకసారి. సార్ అనంతరాములు సార్ చెప్పినట్టు వైట్ టీ షర్ట్స్ మీద అది రాసుకొని రేపు ఎల్లుండి చేద్దామంటే చేద్దాం సార్. అది ప్లాన్ రేపు చేసుకుందాం. చేసేద్దాం సార్. అవన్నీ ఒక రోజు పని. ఇక్కడ ఏముంది, అవన్నీ మనం ఇప్పుడు స్కూల్ యూనిఫామ్ చేస్తారు, అక్కడ దొరుకుతాయి సార్ టీ షర్ట్స్ అన్ని, ప్రింట్ కూడా చేసి ఇచ్చేస్తారు. అదంతా ఒక రోజు పని సార్. రేపు వద్దాం సార్ అందరూ. ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో ఒకసారి కాల్ అయిపోయిన తర్వాత గ్రూప్ లో ఎవరెవరు వస్తున్నారో పెడితే అందరం వచ్చేద్దామండి. ఇనిషియేట్ తీసేసుకుందాం ఇంకా ఈ రోజే. సరే, హ్యాండ్ రైజ్ చేశారు ఎవరు? మాట్లాడండి. అనుజ్ఞ వాళ్ళు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ నేనేమంటున్నానంటే మా అందరి తరఫు నుండి మీరు గ్రూప్ లో ఒక్క మెసేజ్, రేపు సైనిక్ స్కూల్ గురించి సీరియస్ గా ఒక టీం తయారవ్వాలి అని చెప్పేసి మీరు మీ తరఫున, మా అందరి తరఫు నుండి ఒక్క అది ఓకే సార్. ఇప్పుడు ఫైనల్ గా మళ్ళీ ఒక్కసారి మా అందరి తరఫు నుండి మీరు మెసేజ్ పెడితే పేరెంట్స్ అందరూ ఇంకా తొందరగా రియాక్ట్ అవుతారు సార్. ఇప్పుడు అందరూ అటెండ్ అవ్వలేదు జూమ్ మీటింగ్, అందుకే ఈవినింగ్ పెట్టాం మ్యామ్. అందరూ అటెండ్ అవుతారు అనుకున్నాను నేను. అదే ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు కదా, సో అందరు అటెండ్ అవ్వలేదు. ఒక్కసారి ఈ మీటింగ్ అయిపోయాక మా అందరి తరఫు నుండి మీరు ఒక్క మెసేజ్ కూడా పెట్టవచ్చు, దాంట్లో పెట్టండి. మీరు పెట్టండి, అందరు మెసేజ్లు పెడితే అసలు మీరు పెడితే ఇంకా బాగుంటుంది అని నేను పెడుతున్నాను కదా. నేను ఏం చేస్తున్నాను, నేను రాత్రి 12 దాకా మొత్తం పార్లమెంట్ సెషన్ మీటింగ్స్ అన్ని తీసి చదివి అన్ని నేను రేపొద్దున ఒకవేళ మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కావాల్సిన డేటా అంతా చదువుతున్నాను, అంతా ఆర్డర్ లో పెట్టుకుంటా ఉన్నాను. ప్లానింగ్ అంతా చేస్తూనే ఉన్నాను మ్యామ్. నేనంతా 2014-13 నుంచి 2007 నుంచి ఏం జరిగింది మొత్తం డేటా అంతా నేను రేపు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఊరికే వెళ్ళి అరవడం కాదు కదా అక్కడ మనం. సో ఎలా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది, ఎలా పెట్టాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను 2-3 ఎగ్జాంపుల్స్ కూడా తీసుకున్నాను. నలంద స్కూల్ ఎలా పెట్టారు, రేవారి స్కూల్ ఎలా పెట్టారు, ఇక్కడి నుంచి ఇప్పుడు రీసెంట్ గా పెట్టింది 2010లో కొడగు స్కూల్ ఎలా పెట్టారు. నా ఫ్రెండే అక్కడికి డిప్యుటేషన్ మీద వెళ్ళి స్కూల్ స్టార్ట్ చేశాడండి. సైనిక్ స్కూల్ కోరుకొండ ప్రిన్సిపల్ నరహరి గారు అని, ఆయన అక్కడికి ఫస్ట్ ప్రిన్సిపల్ అండి. సో అందుకని ఇప్పుడు ఏంటంటే ఎవ్వరూ అక్కర్లా, కోరుకొండ నుంచో కలికిరి నుంచో ఒక ఆఫీసర్నో డిప్యుటేషన్ మీద పంపిస్తారు ఇక్కడికి, స్కూల్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా ఆయనకి చెప్తాను నేను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా, ధర్నా తీసుకున్నా, రేపొద్దున ఒకవేళ మనందరం పెద్ద ధర్నా చేసినప్పుడు స్టేట్ లెవెల్ ప్రెస్ లో మాట్లాడాల్సి వచ్చినా నా దగ్గర నాలెడ్జ్ లేకుండా ఏదో గాలిలాగా మాట్లాడితే కాదు కదా. సో అందుకే నేను ఐఎమ్ ప్రిపేరింగ్. నా డేటా అంతా నేను 2007 నుంచి ఇప్పటి వరకు 25 వరకు ఏం జరిగింది, సైనిక్ స్కూల్ ఎందుకు రాలేదు, ఇప్పుడు పెట్టాలంటే ఎలా పెట్టాలి అనేది కూడా చెప్పడానికి నేను డేటా రెడీ చేసుకుంటున్నానండి. ఓకే సార్. ఇప్పుడు నేను ఒక్కడనే వెళ్ళడానికైతే ఏదో ఒక రూట్లో నేను ఒక్కడనే వెళ్ళి చెప్తాను మ్యామ్. నేను చెప్తానా, దానివల్ల ఎఫెక్టివ్గా ఏమి ఉండదు. అది మీడియాలో రాదు, అది ఎక్కడా ఉండదు. రాము పోవయ్యా అంటాడు ఒకళ్ళు, లేదంటే కనుక ఒకవేళ అంత పర్సనల్గా ఉన్నప్పుడు పోవయ్యా నీకేం ఎప్పుడు ఇది పనిలాగా ఆయన అంటారు సార్. అనంతరాములు గారికి కేటీఆర్ చాలా దగ్గర, మామ అంటాడు కదా, అంకుల్ మీకు ఇదే పని ఎప్పుడు అంటారు వాళ్ళు. అలాగే అంటారండి పర్సనల్గా ఉంటే. ఓకే అండి, రేపు ఎవరెవరికి వీలవుతుందో ఎవరెవరికి వీలవ్వదో తెలీదు. వీలైనంత వరకు అందరం కేసీసీలో ఒక మీట్ పెట్టుకొని ఎవరెవరు ఏ రోల్ తీసుకుంటారు అనేది మనం ప్లాన్ చేసుకొని
ముందుకెళ్దామండి. నేను అసలు అంటే కేసీసీలో మీరు ఊరికే శ్రమ ఎందుకు అంటున్నాను. ఆన్లైన్ లో ఇప్పుడు ఉన్నాం కదా అందరము, ఒక 5-6 ఓకే. ఎవరు మేము చేసేసుకుంటాము అంటే పాసిబుల్ అయితే అలా, లేదు అంటే ఇలా అంటే ఇలా అయినా పర్లేదండి. ఇప్పుడు వాళ్ళు 5-6 రేపు వెళ్తాము అనుకుంటే కూడా రేపు ఈవినింగ్ కల్లా మొత్తం అంతా రేపంతా ప్రిలిమినరీ వర్కే కదా మ్యామ్. అవునండి. ఆల్రెడీ యాక్టివ్గా ఉన్న వాళ్ళు వచ్చారు. అద్విక్ రెడ్డి వాళ్ళ ఫాదరు, సాకేష్ సాగర్ వాళ్ళ ఫాదరు, కీర్తన వాళ్ళ ఫాదరు, మహాంత్ వాళ్ళ ఫాదరు, అభినవ్ సూర్య వాళ్ళ ఫాదర్, ఇంకెవరు మీరున్నారు, మేడం మాట్లాడారు ఇందాక ఇక్కడ, ప్రీతం వాళ్ళ మదర్. ఒకవేళ మీరు అందరూ ఇంట్రెస్ట్ గా ఉంటే ఒక దగ్గర డబ్బులు ఉంటాయి, మీరు ఎవరి ఎక్స్పెన్సెస్ ఉన్నా వాళ్ళ దగ్గర నుంచి చెప్పేసి తీసేసుకొని వర్క్ చేసుకుంటే మీటింగ్ అరేంజ్ చేయడానికి చూడండి 4-5 రోజుల్లో అని చెప్తున్నాను. సార్ ఓకే ఇప్పుడు అండి. ఏమనుకో సార్, మొదలు డిస్టర్బ్ చేస్తున్నాను. చెప్పండి. అమౌంట్ మ్యాటర్, అసలు అమౌంట్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ సార్. యాక్చువల్లీ ఇక్కడ మనకి మన అంటే ఏమొకటి సార్, అట్లా కాదు. ఏమనుకోండి అంటే వర్క్ లో ఇప్పుడు అనిపించదు. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఒకళ్ళ పాకెట్ లో నుంచి ఎవరు పెట్టలేము కదా సార్. సో సార్. ఏ చిన్నది ఉన్నా ఏంటంటే ఒక అకౌంట్ ఉంటుంది, ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. మనం ఒక కాజ్ కోసం చేస్తున్నాము. సో అక్కడ మనం 500 ఇద్దామనుకున్నా, 100 రూపాయలు ఇద్దామనుకున్నా ఒక దగ్గర ఉంటే అక్కడి నుంచి వాడుతున్నాం అనుకోండి సార్, ఎవరికి బాధ అనిపించదు. ఇప్పుడు మీరు అన్నోయింగ్లీ మీ జేబులో నుంచి ఒక 5,000 రూపీస్ స్పెండ్ చేస్తారు అనుకోండి సార్, దేనికి కోసం పెట్టినట్టు అది, దానికి ఏం పేరు ఉండదు, దానికి ఒక పర్పస్ ఉండదు, వేస్ట్ కదా సార్ అది. ఓకే. నేనేమంటున్నానంటే ఒక ఫండ్ ఉంటుంది, దాంట్లో నుంచి వాడుకుందాము, ఖర్చులన్నిటికీ వాడుకుందాము. వాళ్ళ దగ్గర అకౌంట్స్ ఉంటాయి. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా దాన్ని ఇంకొకలాగా కూడా కన్వర్ట్ చేద్దాం. మన పిల్లలందరికీ ఒక ఏదైనా ఫ్యూచర్ లో యూస్ఫుల్ అయ్యేటట్టు కూడా దాన్ని అలాగే రన్ చేద్దాం సార్. సైనిక్ స్కూల్లో జాయిన్ అయినంత మాత్రాన్ని కూడా అయిపోదు కదా. సో వాళ్ళు మనము వచ్చే తరాలకు కూడా ఉంటది కదా, అది అలాగే రన్ చేద్దామని ఏదో నాకు మైండ్ లో అనిపించింది. ఇప్పుడు నేను మీరు యాక్టివ్గా చేస్తానంటే సార్, ఆ సార్ వాళ్ళు అయితే అకౌంట్స్ తీసుకుంటాను బాధ్యత అన్నారు. నేను ఆ సార్కి ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను, మీ అందరు కూడా గ్రూప్లో కూడా పెడతాను. అట్లీస్ట్ మీకు చేతనైంది 500-1000 రూపాయలు అన్నీ అక్కడ పెట్టండి. మీరు 5-6 యాక్టివ్గా ఉన్నవాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయండి. మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టకండి. సాయంత్రంకి మీరు వాళ్ళకి చెప్తే మీకు ఫోన్పేనో గూగుల్ పేనో చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఎవరు సొంత డబ్బులు ఖర్చు పెట్టొద్దు నేను అనుకోవడం అయితే. ఓకే సార్. సార్ ఓకేనా సార్ అందరికి? ఓకే సార్ అందరికి ఓకే సార్. అందరూ అయితే ఓకే సార్. ఈ 5-6 ఎవరైతే యాక్టివ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ గ్రూప్ లో పెట్టండి సార్. మీరే పెట్టండి సార్. ఇప్పుడు మీ అందరికీ యాక్సెస్ ఉంది, అందరూ అడ్మిన్సే కదా. మీరు అందరూ పెట్టండి. మీరు 6 మెంబర్స్ రేపు ఏం చేయదలుచుకున్నారో పెట్టండి. మిగతా పేరెంట్స్ కూడా వస్తే చల్లం. దాంట్లో నేను పెడతాను ఫైనాన్స్. మీరు ఎవరికి ఒకవేళ ఏ 100 రూపాయలు అవసరం ఉన్నా, ఎంత అవసరం ఉన్నా అక్కడ చెప్పండి సార్. మనం అందరము కాంట్రిబ్యూట్ కూడా చేద్దాము. మీరు ఆ స్క్రీన్ షాట్లు కూడా షేర్ చేయండి గ్రూప్ లో. అందరూ మిగతా వాళ్ళు ఇప్పుడు లేని వాళ్ళు కూడా అందరూ డబ్బులు షేర్ చేస్తారు. అక్కడ ఒక ఫండ్ ఉంటుంది. అంటే ఈ ఒక్కదానికే కాదు సార్, రేపు పొద్దున మన పిల్లలందరూ ఒక 100 మంది సైనిక్ స్కూల్లో చదువుతున్నారు అనుకోండి, దానికి కొంచెం లార్జ్ స్కేల్లో ఎవరికైనా లేని వాళ్ళకి ఫీజు ఇవ్వడం కానీ, భవిష్యత్తులో కూడా నేను అలా అనుకున్నాను. సైనిక్ స్కూల్ రిలేటెడ్ పిల్లలకి అది ఒక లాగా పనిచేస్తుంది. మీ కమిటీనే ఫస్ట్ బ్యాచ్ పేరెంట్స్ అవుతారు ఒకవేళ నిజంగా కనుక స్కూల్ స్టార్ట్ అయితే. చాలా ఉంటుంది సార్, తర్వాత మనం చేయడానికి కూడా చాలా ఉంటుంది సోషల్ వర్క్. దేవుడు మనం వేరే వాళ్ళకి మంచి చేస్తే దేవుడు మనకు మంచి చేస్తాడు సార్. అందుకని సోషల్ వర్క్ అది అల్టిమేట్ సార్. అప్పుడు చేసేది ఇప్పుడు ఏదైతే మనం ఫస్ట్ బ్యాచ్ అనుకుంటున్నామో, ఇది మనం చేసే వర్క్ అల్టిమేట్ ఉంటుంది సార్. అది అదే సార్, అంటే ఫ్యూచర్ లో కూడా ఇది ఇంతతోటే కాకుండా సైనిక్ స్కూల్ పెడుతున్నారు కాబట్టి రేపు ఎప్పుడు ఏ ప్రాబ్లం సైనిక్ స్కూల్ రిలేటెడ్ వచ్చినా మీ టీం ముందుంటారు అనేది అనుకోనే ఒక కమిటీ లాగా ఇది ఉంటది అని అనుకుంటున్నారు సార్. సైనిక్ స్కూల్ సాధించడం, సైనిక్ స్కూల్ నడిపించడం కూడా మీ దగ్గరే ఉంటుంది ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకని. ఒక్కసారి సార్ తిరుపతి రెడ్డి సార్ చెప్పారు కదా ఇప్పటిదాకా, అది తన ఛానల్ ఎక్కడ అని కనుక్కుందామని సార్. అంతే. మీరు కనుక్కోండి, ఇక గ్రూప్ లో మాట్లాడుకోండి సార్ మీరు అందరు. అందుకే మీరు ఒకరికొకళ్ళు మాట్లాడుకుంటారని ఈ మీటింగ్ నేను పెట్టింది. యాక్చువల్గా నేను అందరు వస్తారు, ఇంకా చాలా ఒపీనియన్ షేర్ చేస్తారు అనుకున్నాను సార్ ఇక్కడ. ఓకే సార్, నేను అయితే ఒక పని చేస్తాను సార్. సార్ అభినవ్ సూర్య వాళ్ళు మ్యామ్, నేనైతే ఇనిషియల్ గా 25,000, నేను ఇప్పుడు ఒక 10,000 షేర్ చేస్తున్నాను సార్. అందరూ కూడా స్క్రీన్ షాట్లు షేర్ చేయండి. 500, 100, 50, 1000 మీ ఇష్టం. అక్కడ డబ్బులు ఉంటాయి. ఆ సార్ వాళ్ళు లెక్క రాస్తారు మొత్తం. మీరు అక్కడి నుంచి రేపటి నుంచి వాడుకొని ఒక వర్క్ స్టార్ట్ చేద్దాం సార్. ఓకే సార్. అభినవ్ సూర్య వాళ్ళ ఫాదర్ సార్. అభినవ్ మహేష్ సూర్య సార్. సార్ సంధ్యా మహేష్ సార్. మహేష్ సార్ చెప్పండి సార్. సార్ మీ ప్రాపర్ ఎక్కడ సార్? చిన్న విషయం. మహబూబ్ నగర్ అండి.
మహబూబ్నగర్ సార్. ఓకే సార్. ఓకే. సార్ ఒక్కసారి ఫోన్ సంధ్య మ్యామ్, సార్ నేను మొత్తం 25,000 ఇస్తాను. ఇప్పుడు ఇమీడియట్ గా 10,000 షేర్ చేస్తాను. మళ్ళీ మండే రోజు బ్యాలెన్స్ షేర్ చేస్తాను. మీరు కూడా ఓకే అందరూ సార్. స్క్రీన్ షేర్ చేసి, అందరూ ఏమనుకోకండి సార్, డబ్బులు ఉంటే ఆ వర్క్ చేయడానికి ఉండే కాన్ఫిడెన్స్ వేరేలాగా కూడా ఉంటది. అప్పుడు మీరు చేయాల్సింది సేవే సార్. డబ్బులు అనేది అక్కడి నుంచి ఇంకా నేను బయట వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటాను. నేను అక్కడ అదొక పెద్ద ఫండ్, అంటే సైనిక్ స్కూల్ మన ప్రయత్నం మనం చేసే వరకు రేపు స్కూల్ వచ్చిన తర్వాత కూడా భవిష్యత్తులో కూడా దాన్ని ఆ చదువుకునే పిల్లలకి యూజ్ చేద్దాం సార్. వేరేలాగా దేనికన్నా ఒకవేళ డబ్బులు మిగిలి ఏదన్నా ఉంటే కూడా. ఓకే సార్. ఓకే సార్. ఓకే అండి. ఓకే సార్, మీరు అన్నది సూర్య వాళ్ళ అలానే నంబర్, చేద్దాం సార్. అభినవ్ సూర్య వాళ్ళ సార్ నువ్వు మాట్లాడి నంబర్ తీసుకో. 10,000 షేర్ చేయి. మళ్ళీ మండే ఒకటి 15,000 షేర్ డైరెక్ట్ కేసెస్ సార్. ఒక్కసారి నంబర్కి అదే నేను అది స్క్రీన్ షేర్ చేసి ఎవరికి ఎంత దొరికితే అంత చేయండి సార్. అక్కడి నుంచి మీరు వర్క్ చేయండి. రేపటి నుంచి మీరు ప్లాన్ చేసుకోండి సార్. మీరు అందరూ ఏం చెప్తే ఈ టైంకి ఇక్కడికి రావాలి రాము సార్ అంటే మాత్రం ఖచ్చితంగా అన్ని వదులుకొని నేను వస్తాను సార్. ప్రాబ్లం లేదు. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. యాక్టివ్ ఉన్న వాళ్ళు రేపు రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం వర్క్స్ డివైడ్ చేసుకోనికి ఛాన్సెస్ ఉంటది. లేదంటే ఏదో అందరికి అవైలబుల్ ఉన్న ప్లేస్ అంటే మిడిల్ పాయింట్ లో ఎక్కడైనా కలుసుకుందాం. ఓకే సార్. ఎందుకంటే ఇఫ్ పాసిబుల్ అయితే రేపు కలుసుకుందాం సార్. అలాగే సార్, తప్పకుండా. అభినవ్ సూర్య వాళ్ళ సార్ మీ ఒక ఫోన్ నెంబర్ చెప్పండి, ఏదన్నా ఫోన్ పే గూగుల్ పేది, అది నేను గ్రూప్ లో కూడా షేర్ చేస్తాను. జస్ట్ కొంచెం ఒక పేపర్ మీద ఒక అకౌంట్ లాగా పెట్టుకోండి సార్. అంటే చెప్తున్నాను కదా, భవిష్యత్తులో కూడా చాలా చేద్దాం సార్. దీంట్లో నుంచి సోషల్ వర్కే కదా మనం. ఎవరన్నా పిల్లలు డబ్బులు లేని వాళ్ళు ఉంటారు, చదువుకోవడానికి హెల్ప్ చేయడానికి చాలా దానికి ఉంటుంది అది. ఇప్పుడు ఒకవేళ సైనిక్ స్కూల్ వచ్చింది అనుకోండి సార్, మీరు అందరూ 7 years ఒక ఫ్యామిలీ మెంబర్సే. 7 years మన పిల్లలు ఒకటే దగ్గర ఉంటారు కదా. ఆ తర్వాత ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు కాబట్టి అది మనకి ఎప్పటికీ ఉంటుంది సార్. అది మనం చెప్పండి. ఒకసారి నంబర్ చెప్తారా సార్ మీది? 7396. ఆ నెంబర్ కూడా గ్రూప్ లో షేర్ చేయ. తర్వాత నువ్వు షేర్ చేసి 10,000 షేర్ చేసి గ్రూప్ లో ఆ స్క్రీన్ షాట్ షేర్. ఓకే సార్, చేస్తున్నారు. అది నేను షేర్ చేస్తాను. నేను దాంట్లో పెడతాను. ఎవరికి తోచింది వాళ్ళు ఇవ్వమని కూడా పెడతాను. మీరు అది జస్ట్ ఒక అకౌంట్ లాగా పెట్టండి సార్. రేపటి నుంచి ఈ సార్ వాళ్ళు ఎవరు వాళ్ళు వర్క్ చేయడానికి అమౌంట్ అడిగితే పంపించి రాసుకోండి సార్ కొంచెం అంతా. మీరు కూడా ఒకవేళ మీరు కూడా అందరూ యాక్టివ్ గా మాట్లాడండి సార్. ఏం చేయబోతున్నాం అనేది మాట్లాడండి. ఎవరికాళ్ళు కాకుండా చెప్తే అందరికి ధైర్యంగా ఉంటది. గ్రూప్ లో చేస్తే బాగుంటుంది. ఇంకెవరైనా వీలైతుంది అన్న వాళ్ళు వస్తా అన్నారు కదా సార్. రేపు 11 o'clock వరకు మనం కేసీసీ కలుద్దామండి. మీ ఒపీనియన్ సార్? గ్రూప్ లో నాకేం ప్రాబ్లం లేదు సార్. నేను ఫ్రైడే వరకు ఉంటాను. యాక్చువల్ గా ఫ్రైడే సాటర్డే సండే ఉండను. ఒకవేళ అది ఏదైనా అపాయింట్మెంట్ ఉండాలి అంటే నేను వేరే ప్రోగ్రామ్ సార్ క్యాన్సిల్ చేసుకుంటాను. ప్రాబ్లం లేదు. ఏమన్నా రాములు సార్ 10,000 ట్రాన్స్ఫర్ చేశారండి. ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది. థ్యాంక్ యూ అండి సార్. ఓకే సార్, అందరూ కూడా అది పెట్టండి సార్. పెట్టేసేసి గ్రూప్ లో మీరు కూడా ప్రతిదీ మెసేజ్ పెట్టి రేపు సార్ అద్వైత్ రెడ్డి వాళ్ళ ఫాదర్ సార్ మీరు ఏం చేస్తున్నారు అనేది గ్రూప్ లో షేర్ చేసేయండి సార్. అందరికి కొంచెం ఇన్స్పిరేషన్ గా కూడా ఉంటది సార్. ఒక్క విషయం సార్, ఇప్పుడే నేను షేర్ చేశాను. ఒక చిన్న డౌట్ ఉంది సార్ నాకు. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ నెంబర్ 2 ఉంది కదా సార్ మన దీంట్లో బిల్ ఉన్నా సార్. ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లా సార్? కొంచెం యాజ్ ఎ రిజల్ట్ నియర్లీ 25,000 అని చెప్పారు కదా ఇక్కడ. ఇప్పుడు పెట్టాను చూడండి. ఒక లెటర్ పెట్టారు కదా సార్ మన వాళ్ళు ఎవరు దీంట్లో పారాగ్రాఫ్ నెంబర్ 2 ఉంది కదా సార్. యాజ్ ఎ రిజల్ట్ నియర్లీ 25,000 ఆర్ ఫేసింగ్ డిఫికల్టీస్ ఇన్ గెటింగ్ అడ్మిషన్ టు సైనిక్ స్కూల్స్ అని పెట్టారు కదా. ఓన్లీ 200 అని పెట్టండి సార్ అక్కడ. అంతే. అంతే కదా సార్. సీట్లు వస్తే కూడా ఫస్ట్ బ్యాచ్ లో 120 ఇంకా కావాలనుకుంటే 200 వరకు 180 వరకు ఛాన్స్ ఉంటది. ఇప్పుడు చంద్రాపూర్ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు 150 మందికి సీట్లు ఇచ్చారు. కలికిరి స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా 120 మందిని తీసుకున్నారు ఫస్ట్ బ్యాచ్ లో. 120 to 150 మెంబర్స్ కి ఖచ్చితంగా అవకాశం ఉంటది. 200 మంది లాస్ అవుతున్నారు అని పెడదాం సార్ మనం. ఎగ్జామ్ అప్లై అయిన వాళ్ళు మన తెలంగాణ నుంచి అయితే 8,000 మంది సార్. ఆ స్టేటస్ మీకు ఆల్రెడీ నేను ఇంతకు ముందు గ్రూప్ లో పంపించాను. క్వాలిఫై అంటే నేనేం చేశాను సార్ అంటే ఆల్రెడీ అటెంప్ట్ చేసిన వాళ్ళందరినీ నేను ఇప్పుడు నష్టపోతుంది అయితే 200 మంది సార్. ఎవ్రీ ఇయర్ 200 మంది నష్టపోతున్నారు. అది తిరుపతి రెడ్డి సార్.
గ్రూప్ లో షేర్ చేయాలి. ఫైట్ ఫర్ సైనిక్ స్కూల్ డొనేషన్ బై సరే అండ్ రిక్వెస్ట్ యూ టు ఆస్ని షేర్ ద అమౌంట్ వాట్ ఎవర్ యూ కెన్ టు నంబర్ అని చెప్పి అవినాష్ సూర్య వాళ్ళ నంబర్ పెట్టాలి. తిరుపతి రెడ్డి సార్. సార్ చెప్పండి సార్. సార్ అది ఇంకేమైనా మాడిఫికేషన్ ఉంటే చేయండి సార్, నాది ఫ్లో లో అట్లా చేసేసారు. సార్, కీర్తన వాళ్ళ ఫాదర్ సార్, సార్ చెప్పండి. మీరు ఒక మెసేజ్ పెట్టేయండి సార్ గ్రూప్ లో, యాజ్ పర్ ద డిస్కషన్ ఇన్ ఆన్లైన్ సాకేత్ సాగర్ వాళ్ళు మీ 6 పేర్లు పెట్టి డిసైడెడ్ టు ఫార్మ్ ఏ కమిటీ అండ్ ఫైనాన్స్ విల్ బి లుక్డ్ ఆఫ్టర్ బై ఆ సార్ పేరు చెప్పి రిక్వెస్ట్ యూ టు షేర్ ద అమౌంట్ వాట్ ఎవర్ యూ కెన్ షేర్ టు దట్ నంబర్ అని పెట్టండి ఒకటి. నేను కూడా పెడతాను. మీరు అంటే జరిగింది మీ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లాగా మీరు ఇప్పుడు ఏం జరిగిందో మీరు ఒకసారి దాంట్లో మెసేజ్ పెట్టేయండి సార్. ఇప్పుడు ఓకే సార్. 6 members are ready to వర్క్ యాక్టివ్లీ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ అంటే అని చెప్పి పెట్టేయండి దాంట్లో. ఓకే సార్. ఫాదర్ మీరు కూడా పెట్టేయండి సార్. అందరికి 147 మంది ఉన్నారు దాంట్లో ఆల్రెడీ. నేను మన గ్రూప్ లో అదే దాన్ని నేను మన గ్రూప్ లో కూడా పెడతాను సార్ ఒకవేళ ఎవరైనా. ఓకే సార్, మీరు పెట్టండి సార్ దాన్ని. నేను అది చేసి మా యాజ్ పర్ డిస్కషన్ అని పెట్టి నేను కూడా ప్రిపేర్ చేస్తాను సార్. మీరు పెట్టండి, ఆల్రెడీ స్క్రీన్ షాట్ పెట్టారు షేర్ చేసింది. సార్ మనకు కూడా యాక్టివ్ మెంబర్స్ కూడా మనకు కూడా తోచినంత అమౌంట్ స్క్రీన్ షాట్ పెట్టేస్తే మిగతా వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ మీరు ఒక మెసేజ్ పెట్టండి సార్, ఒక మెసేజ్ పెట్టండి. వాట్ అంటే అమౌంట్ ఫిక్స్ చేయకుండా మీరు షేర్ చేయగలిగే. మొన్న ఒక పేరెంట్ నేను 2000 పంపిస్తాను అని చెప్పారు సార్, అనిరుద్ధ్ గారు వాళ్ళు. సో అందరూ పంపిస్తారు, ఎవరికి ఎంత చేత అయితే అంత పంపిస్తారు. ఫస్ట్ మీకు ప్లాన్ వర్క్ చేయడానికి డబ్బులు ఉంటాయి సార్, డబ్బుల గురించి ఆలోచించకుండా వర్క్ చేయొచ్చు. ఓకే సార్. ఓకే సార్. ఒకసారి పేర్లని చెప్పండి సార్. ఒకసారి చెప్పండి సార్. మీరు మాట్లాడుకోండి సార్, మీరు మాట్లాడండి ఒక పేర్లు మీరు. ఓకే సార్. మీరు ఎప్పుడైనా మీరు ఇంకా మాట్లాడుకుంటాము జూమ్ మీటింగ్ కావాలి అంటే నేను ఇది జూమ్ లో మీరు ఇక్కడ ఇనిషియేట్ చేసుకోండి సార్, లేదా వాట్సాప్ లో గ్రూప్ లో అయినా కాల్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకే సార్. తిరుపతి రెడ్డి సార్. మీకు ఇంకా ఇప్పుడు ఏ అవసరం ఉన్నా నేను కృష్ణారెడ్డి సార్, అనంతరాములు సార్, ఇంకా వాళ్ళందరికీ కూడా చెప్తాను సార్, ఓల్డ్ పేరెంట్స్ కూడా అందరికి. ఓకే సార్, చెప్పండి సార్. నో ప్రాబ్లం. ఓల్డ్ చెప్తే మాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది సార్. చెప్తాను సార్, అందరికీ కూడా చెప్తాను, వేరే పేరెంట్స్ కూడా చెప్తాను. అదే ఆ రోజు మీరు చెప్పే రోజు మనం వెళ్ళే రోజున నేను చాలా మందిని పిలుస్తాను సార్, మన పేరెంట్స్ ని, బయట వాళ్ళని, ఎక్స్ పేరెంట్స్ ని అందరినీ రమ్మని చెప్తాను. ఓకే సార్. గ్యాదరింగ్ ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది సార్. మనం పోయే రోజు విత్ టీ షర్ట్స్ అంట, ప్లెక్కార్డ్స్ అంటారా, ఎట్లయినా పర్లేదు. మీరు ఏది ప్లాన్ చేస్తే అవన్నీ చేసుకుందాం సార్. చేసుకొని ఏ రోజు అనేది మీరు డిసైడ్ చేస్తే ఒక రోజు ముందు అందరం మళ్ళీ మాట్లాడుకొని ఎంతమందిని తీసుకురావాలి, ఎవరెవరు ఒక్కరిని కూడా మిస్ కాకుండా అందరినీ రమ్మని అందరికి మళ్ళీ ఫోన్ చేసి పర్సనల్ గా చెప్తాను. ఇక్కడి నుంచి నేను అందరూ ఈ టైంకి రావాలి అని చెప్తాను సార్ అందరికి. ఓకే సార్. ఓకే సార్. ఇలా కాకుండా ఇప్పుడు ఇదేంటంటే జస్ట్ మెసేజ్ పెట్టాను సార్, ఇంట్రెస్ట్ ఉంటుందని, అప్పుడు నేను అందరికీ చెప్తాను మళ్ళీ ఒకసారి. ఓకే సార్. ఓకే, కంపల్సరీ సార్. ఏం చేయమంటారా సార్? నేను సరే సార్, మీరు మాట్లాడుకుంటానంటే మాట్లాడుకోండి సార్, పర్లేదు. నో ప్రాబ్లం సార్. ఒకసారి మీరు ఆ పేర్స్ అన్ని ఒకసారి పెడితే నేను దాన్ని బట్టి రెడీ చేసి మీకు పెట్టేస్తాను సార్. అంటే గ్రూప్ లో షేర్ చేస్తాను సార్. ఓకే, రైట్ సార్. చేస్తారు. మీరు నేమ్స్ పెట్టుకొని గ్రూప్ లో షేర్ చేయండి సార్ అన్ని మెసేజెస్. ఓకే, సరే సార్. రామ్ సార్. సార్ చెప్పండి సార్. ఒకవేళ మీరు ఒక 30 seconds వీడియో క్లిప్పింగ్ లాగా, అంటే ఇప్పుడు మనకు జరుగుతున్న అన్యాయం ఏది ఉందో ఈ బ్యాచ్ ది ఒక చిన్న అంటే వీడియో స్ప్రెడ్ చేసేటట్టుగా సంక్షిప్తంగా ఏమన్నా ఒక మెసేజ్ పాస్ చేసేటట్టుగా ఒకటి వీడియో వీడియో పెట్టారు. మీరు నన్ను ఒక్కడిని తీసుకెళ్లి అంటే అట్లా కాదు సార్, అట్లా అయితే నేను అలా అంటే రేపు ఎలాగో సార్ మేము ఎలాగో 5 మంది వస్తున్నాం కనుక మీతో పాటు మేము ఉంటాం. ఎందుకంటే మెయిన్ కాన్సెప్ట్ అనేది అసలు మనం ఎందుకు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, సబ్జెక్ట్ ఏంది, అపాయింట్మెంట్ దేనికోసం అనేది ఈ విధం ఈ వీడియో క్లిప్ ద్వారా కొంచెం సర్క్యులేట్ చేయడానికి ఈజీగా ఉంటదేమని నాది ఆలోచన సార్. ఒకవేళ అవకాశం ఉంటే చూడండి సార్, మేము మీతో పాటు అవసరమైతే ఒకసారి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయిపోయిన తర్వాత నేను కూడా ఇండివిజువల్ గా కలవడానికి కూడా చూస్తాను సార్, మాట్లాడతాను. నేను ఇండివిజువల్ గా కలిస్తే చెయ్యరు సార్ పని, అంటే పర్సనల్ గా చెప్తే పని అవ్వదు. పర్సనల్ గా వెళ్తే ఏముంది, నువ్వు అట్లాగా మాట్లాడతావులే అంటారు సార్. అంతా ఇంకా బాగా క్లోజ్ గా ఉండే వాళ్ళు అయితే అలాగే అంటారు, నీకేముంది. అందులో కూడా పేరెంట్స్ స్టూడెంట్స్ అయితే ఇంపార్టెన్స్ ఇస్తారు. అవునవును సార్. ఓకే సార్. సార్ నేను పెడతాను, మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే దాంట్లో పెట్టండి సార్. ఇది నేను ఈ రికార్డు కూడా షేర్ చేస్తాను సార్, దాంట్లో గ్రూప్ లో షేర్ చేస్తాను. చూసేవాళ్ళు, రానోళ్ళు, లేనోళ్ళు కూడా చూస్తారు కదా ప్లాన్ అంతా. ఓకే.
సరే సార్, ఓకే సార్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సార్ చెప్పండి. కంక్లూడ్ చేసే ముందు ఇప్పుడు ఈ లెటర్ తో పాటు ఇంకేమన్నా మనం పెట్టొచ్చా సార్? ఏమైనా జియోస్ ఏమన్నా మన దగ్గర ఉన్నాయా సార్? పెట్టొచ్చా? సార్ అపాయింట్మెంట్ అంటే రిగార్డింగ్ సైనిక్ స్కూల్ అని మాత్రమే మీరు అపాయింట్మెంట్ తీసుకోండి సార్. మిగతా ఫైల్ నేను రెడీ చేస్తాను. అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ ఫైల్ మనం ఎక్స్పాండ్ వాళ్ళకి తెలుసు సార్. జస్ట్ సైనిక్ స్కూల్ గురించి మీకు అపాయింట్మెంట్ కనుక వాళ్ళకి తెలియకపోతే తెలుసు. మిగతాదంతా నేను ఫైల్ రెడీ చేస్తున్నాను సార్. అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఫైల్ తీసుకొని వెళ్దాం మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. నమస్తే సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.